క్రీస్తునందు ప్రియమైన సహోదరులందరికీ కూడా తండ్రి యొక్క నామముందు ఆయన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క నామముందు మీ అందరికీ కృప సమాధానం కలుగునుగా కానీ కృతజ్ఞత వందనాలు తెలియపరుచుకుంటూ దేవుడు ఈరోజు కూడా ఆయన యొక్క కృప ద్వారా మీ మధ్యలో ఆయన యొక్క సత్యాలు మాట్లాడకు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకొని ఈరోజు కూడా ఈ యొక్క పాఠానికి మనం వెళ్దాం. మనం గడిచిన ఈ యొక్క నెల పాటు కూడా ఆ యొక్క ప్రభురాత్రి బలలో మనం పాలు పొందుటకు మనల్ని మనము దేవుని యొక్క సత్యవాక్యం ద్వారా పరిశుద్ధపరచుకొని దానిలో పాలు పొందుటకు ఆయన యొక్క మరణ దినాన్ని స్మరిస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా అలాంటి ఒక అంశం మీదనే ఈరోజు ఒక పాఠం కూడా మనం చూద్దాం. మనం చూసినట్లయితే ఛాయల్లో చేసిన విధంగా నిజాల్లో ప్రభువైన యేసుక్రీస్తు నెరవేర్చారు. అది మనకు బాగా తెలుసు. అయినా కూడా దాని యొక్క గుర్తు తెచ్చుకొని నిజాలలో మనం వెళ్దాం. మన ఛాయల్లో మనం చూసినట్లయితే నిర్గమకాండము 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క ఇజ్రాయేల్ కూడా ఆ యొక్క పస్కాను వాళ్ళు అనుసరించారని కూడా మనము చూసాం కదా. అయితే మనము పస్కాను అనుసరిస్తున్నామా లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణాన్ని జ్ఞాపకార్థంగా చేస్తున్నాం? జ్ఞాపకార్థంగా ఈ ప్రభురాత్రి బలలో మనం పాల్గొన్నాం, జ్ఞాపకార్థం చేస్తున్నాం, పస్కాన్ని మనం అనుసరించాం. ఓకే. అయితే ప్రియమైన సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క మరణాన్ని మనము జ్ఞాపకార్థంగా చేస్తున్నాం యేసుక్రీస్తు మరణించిన తర్వాత. ఓకే. ఇది పాత నిబంధనలు మనం చూసినట్లయితే దేవుడు ఇజ్రాయేల్కి వాళ్ళకు ఒక ఐగుప్తు నుంచి బయట రావడానికి ఒక ప్రమాణం వాళ్ళకి ఇస్తారు, కట్టడం వాళ్ళకి ఇస్తారు కదా. ఏం చేయాలి వాళ్ళని చూసినట్లయితే వాళ్ళ యొక్క తొలిచూరు కుమారుడు కాపాడబడాలంటే వాళ్ళకి ఆ పస్కాన్ని అనుసరించాలని చెప్పి అక్కడ చెప్తారు. ఎలా చెప్తున్నారని చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, నీసాన్ నెల 10వ తేదీ ఆ గొర్రె పిల్లని ఏం చేసుకోవాలి, ఎన్నుకోవాలి. ఎన్నుకొని అది 14వ తేదీ వరకు వాళ్ళు ఏం చేసుకోలేదు, దాన్ని భద్రంగా ఉంచుకోవాలి. తర్వాత ఆ 14వ తేదీ సాయంత్రం దాన్ని ఏం చేయాలో చూసినట్లయితే దాన్ని కొట్టి తన యొక్క రక్తాన్ని తీసి వాళ్ళ ఇంటి దూర బంధురాలకు ఏం చేయాలి, ఆ రక్తాన్ని పూయాలి. పూసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఆ గొర్రె పిల్ల 10వ తేదీ సెలెక్ట్ చేసి 14వ తేదీ వరకు ఆ ఇంటి యజమాని కను మేరకు ఉంచి ఉండాలి. అర్థమవుతుందా? ఆ పర్యవేక్షణలో ఉండాలి. ఎవరి యొక్క పర్యవేక్షణలో ఉండాలి? అది ఎవరు ఇంటి యజమాని ఉన్నాడో ఆ యొక్క యజమాని యొక్క పర్యవేక్షణలో ఉండాలి. ఎందుకు కొరకు చూసినట్లయితే తొలిచూరు కుమారుడు కాపాడబడ్డాలి. అది ఎన్నో తేదీ వధించాలి, 14వ తేదీ సాయంత్రం దాన్ని వధించాలి. ఆ తొలిచూరు కుమారుడు కాపాడబడడానికి 4 రోజుల ముందు ఏం చేశారు, ఆ గొర్రెపిల్లని తీసుంచుకొని ఆ కనుచూపు మేరకే ఆ యొక్క యజమాని ముందే ఆ యొక్క గొర్రెపిల్లని ఉంచుతారు కదా. అయితే ఇక జ్యేష్ఠ పుత్రత్వాన్ని పిల్లల్ని కాపాడడానికి కొరకే అక్కడ ఏం చేస్తున్నాడని చూసినట్లయితే ఆ తండ్రి యొక్క చూపు మేరకే ఉండాలి అని చెప్పి ఆ గొర్రెపిల్లని ఉంచుతున్నాడు. ఓకేనా. తర్వాత చూసినట్లయితే ఆ యొక్క పస్కా గొర్రెపిల్ల ఎవరికి ఛాయగా ఉంది? మన నిజాల్లో చూస్తే యేసుక్రీస్తుకి ఛాయగా ఉంది. అయితే చూడండి, ఏ రోజు ఆ యొక్క ఆదాము అతిక్రమించారో, ఏ రోజు ఆ యొక్క ఆదాము అతిక్రమించే యొక్క భూమి మీద అతిక్రమించాడో ఆ యొక్క రోజు నుంచి మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ 10వ తేదీ ఆ గొర్రె పిల్ల ఎంచుకోవాలి. ఎన్నో తేదీ వధించాలి? 14వ తేదీ వరకు అది ఉంచిపెట్టి 14వ తేదీ సాయంత్రం దాన్ని వధించాలి. మీరు బాగా అర్థం చేసుకోండి. తర్వాత పాఠంలో వెళ్తే చాలా గొప్ప విషయాలు ఈరోజు మనం చూడబోతున్నాం. ఓకేనా. ఈ యొక్క దాన్ని మనం కానీ నిజాల్లో మనం చూసినట్లయితే ఆ యొక్క 4 రోజులు దేన్ని చూసినాదని చూసినట్లయితే 4000 సంవత్సరాలను సూచిస్తాం. అంటే ఆదాము అతిక్రమించారు. ఆదాము అతిక్రమించిన తర్వాత 4000 సంవత్సరాల వరకు ప్రభువైన యేసుక్రీస్తు తొలిచూరు కుమారుడు కాపాడబడడానికి ఎవరి యొక్క అండర్లో ఉన్నారని చూసినట్లయితే, కనుచూపు మేరలో ఉన్నారంటే దేవుని యొక్క ఆయన యొక్క కనుచూపు మేరలో ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారని మనం చూడొచ్చు ప్రియమైన సహోదరులారా. అయితే ఆ ఇంటి యజమాని చూపు మేరలో ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభు అని కూడా మనం చూడొచ్చు. అయితే తన మొదటి కుమారుడు కాపాడబడాలంటే ఆ గొర్రెపిల్ల ఏమవ్వాలి? ఖచ్చితంగా వధించబడాలి. మనం ఛాయలో చూస్తే
ఆ యొక్క కుమారుడు కాపాడబడాలంటే ఖచ్చితంగా గొర్రెపిల్ల ఏమవ్వాలి, వధిస్తేనే తప్ప కుమారుడు కాపాడబడతాడు, లేకపోతే లేదు లేదు ప్రియమైన సోదరులారా. సరే, తన యొక్క కుమారుని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క 4000 సంవత్సరాల వరకు ప్రభువైన యేసు తండ్రైన దేవుడు తన యొక్క కుమారుని ఉంచి ఇక 4000 సంవత్సరాలు అయిన తర్వాత ఆ సమయం వచ్చినప్పుడు తన కుమారుని ఏం చేశాను చూసినట్లయితే ఆ పస్కా బలిగా ప్రభువైన యేసుక్రీస్తుని అర్పించారు. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ వరకు అర్థమవుతుందా? బలి ఛాయలో మనం చూస్తే గొర్రెపిల్ల 10వ తేదీ ఎన్నుకున్నారు, 14వ తేదీ వధించారు. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా తనైన దేవుడు ఏం చేశారని చూసినట్లయితే ఆదాము అతిక్రమించేశాడు. ఈ ఆదాము అతిక్రమించిన దానివల్ల ఆ పాపం పరిపూర్ణం కావాలంటే ఎవరిని ఎన్నుకోవాలి? శారీరకంగా ఒక వ్యక్తి ఏమవ్వాలని చూసినట్లయితే బలి అవ్వాలి. అదేవిధంగా యేసుక్రీస్తు ఆయన చెప్పాడు, ఈ కార్యము చేయటకు ఎవరున్నారు ఆయన వెతుకుతున్నప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఇదిగో దేవా నేనున్నానని చెప్పి వచ్చారు. ఆ విధంగా ఇప్పుడు అప్పుడు వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు తన దేవుని కనుచూపు మేరలో ఉన్నాడు. ఎన్ని వేల సంవత్సరాలను చూసినట్లయితే 4000 సంవత్సరాల వరకు ఆయన కనుమేరలో ఉన్నాడని మనం చూడొచ్చు. ప్రియమైన సహోదరులు, అయితే ఆ గొర్రెపిల్ల ఇప్పుడు మనం పాత నిబంధనలో చూస్తే ఆ గొర్రెపిల్ల వధించిన తర్వాత దాన్ని ఎలా తినాలనేది ఆ కాంబినేషన్ పెట్టినాడు. ఎలాంటి కాంబినేషన్ చూసినట్లయితే ఆ యొక్క మాంసాన్ని ఎలా తినాలని చూసినట్లయితే కాల్చి తినాలి. ఆ కాంబినేషన్ దేంతో కలిపి తినాలంటున్నాడు అంటే చేదైన ఆకుకూరలు, పులిని రొట్టెలు, తర్వాత చేదైన ఆకుకూరలతో పులిన రొట్టెలతో ఈ యొక్క మాంసాన్ని కాల్చి తినాలి. ఓకేనా? చూడండి కాంబినేషన్ ఎలా ఉందో. అయితే ప్రియమైన సహోదరులు, ఎందుకు దేవుడు ఇలానే దాన్ని చేయమన్నాడని చూసినట్లయితే వీళ్ళు అక్కడి నుంచి 3 రోజులు ప్రయాణమే ఎక్కడికి వెళ్ళాలి? అనాను కూడా ఐగుప్తు నుండి బయట రావడానికి తొలిచూరు కుమారుడు కాపాడబడాలి. వీళ్ళు ప్రయాణించి పోవడానికి ఇది చాలా పోషకకరమైనటువంటి ఆహారం, చాలా ప్రోటీన్స్ కలిగినటువంటి ఆహారం అంట. ఎందుకంటే ఇది ఆ యొక్క రొట్టె ఎలా ఉండకూడదు అంటున్నాడు? పులిని రొట్టెలుగా ఉండాలి. ఇప్పుడు పులిని రొట్టెలతో చేదైన ఆకుకూరలతో ఏమంటున్నాడంటే కార్బోహైడ్రేట్స్, మినరల్స్ ఇవన్నీ కూడా దీంట్లో కలిగి ఉన్నాయంట. ఇప్పుడు చేదైన ఆకుకూర ఎందుకు తినాలి? అది బాగుంటుందా? ఇప్పుడు చేదైన ఆకుకూర తినాలంటే దాన్ని బాగా బాయిల్ చేసి రోస్ట్ చేసి అలా తిన్నారని చూసినట్లయితే లేదు. ఆ బాయిల్తోనే ఇక చేదైనటువంటి ఆకుకూరలు తినమంటున్నాను అంటే వారు తిన్నటువంటి మాంసము సరిగ్గా జీర్ణం అవ్వడానికి ఈ చేదైన ఆకుకూరలు తినాలంట. ఇది తిన్నప్పుడు వాళ్ళకి మంచి ప్రోటీన్స్ కలిగి, వాళ్ళకి మినరల్స్ కలిగి, వాళ్ళకి శక్తికరమైనటువంటి ఫుడ్ వాళ్ళు బయలుదేరి వెళ్ళడానికి ఇక ఫుడ్ని దేవుడు ఇలా తినమని వాళ్ళకి చెప్పారు. ప్రియమైన సహోదరులారా, అయితే చూడండి ఇలాగా వాళ్ళు ఏం చేశారో చూసినట్లయితే ఇజ్రాయెల్లో సరిగ్గా వాళ్ళు అదే ప్రకారము వాళ్ళు చేశారు. అయితే అక్కడ ఆ తొలిచూరు కుమారుడు ఏమాడని చూసినాడు? ఆ రోజు రాత్రి అక్కడ కాబడబడ్డాడు. ఇదే విధంగా ఇజ్రాయెల్ ఆచరించిన దాని వలన తొలిచూరు కుమారుడు ఆ రోజు ఆ నైట్ అక్కడ కాపాడబడ్డాడు. ప్రియమైన సహోదరులారా, అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన మరణించక ముందు రోజు ఏం చేస్తున్నాడని చూసినట్లయితే శిష్యులను పిలిపించి ఆ సాయంకాలమున శిష్యులందరినీ పిలిచి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక పస్కాను ఆచరించాలి రండి అని చెప్పి మేడగదిని తీసుకొని మేడగదిలో కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడని చూసినట్లయితే అక్కడ ఆ యొక్క పస్కాను ఒక క్రొత్తగా ఒక విషయాన్ని వాళ్ళకు నేర్పిస్తున్నారు ప్రభువైన యేసుక్రీస్తు. ఏమంటున్నారంటే అక్కడ ఎవరితో కూర్చొని ఉన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు, ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎవరితో కూర్చున్నారు? శిష్యుల మధ్యలో కూర్చున్నారు. శిష్యుల మధ్యలో కూర్చొని ఏం మాట్లాడుతున్నారు చూసినట్లయితే ఆ రొట్టెను విరిచి ఇది మీ కొరకు నా యొక్క శరీరం, ఇది ఏమంటాడు చూడండి, ఇది మీ కొరకు. ఎవరితో ఉన్నాడు ఆయన? శిష్యుల మధ్యలో ఉన్నాడు. ఇది మీ కొరకు అన్నాడు. ప్రపంచం కొరకు చెప్తున్నారా? శిష్యులను పిలిచి ప్రత్యేకంగా మేడ గదులు ఏం చేస్తున్నాడు? ఆ రొట్టెని విరిచి ఇది మీ కొరకు నలగగొట్టబడుతున్నటువంటి నా శరీరము, దీన్ని మీరు భుజించి నా యొక్క రక్తమును మీరు ఇక ద్రాక్షారసాన్ని మీరు తాగండి అని చెప్పి అక్కడ ఒక విషయాన్ని వాళ్ళకి అక్కడ పరిచయం చేస్తున్నాడు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఏం చేస్తారు? ఎవరు మధ్యలో మాట్లాడుతున్నారు? అక్కడ శిష్యుల మధ్యలో మాత్రమే. ఇది మీ కొరకు మాత్రమే అని చెప్తున్నారు. ఇది మీకు గుర్తుండాలి. ఇది మీ కొరకు మాత్రమే చెప్పడం మీరు గుర్తుంచుకోండి. అయితే ఇక మీదట ఇక పస్కా గొర్రెపిల్లని మీరు వధించద్దండి, ఇది ఏం చేయండి, ఇది నిత్యంగా మీరు ఆచరిస్తారండి అని చెప్పి
అక్కడ ఆ యొక్క ఇజ్రాయెల్కి ఆ శిష్యులకి చెప్పడం మనం చూడొచ్చు ప్రియమైన సహోదరులు. అయితే ఇది జ్ఞాపకార్థంగా అనుసరించండి అని చెప్పి ఎవరికి చెప్తున్నారు? శిష్యులకు మాత్రమే అక్కడ చెప్పడం మనం చూడొచ్చు ప్రియమైన సహోదరుల. ఈ యొక్క విషయాన్ని మనం చూసాం. పాత నిబంధనలో చూస్తే ఇంత ఒక విషయాలు ఆ యొక్క 12వ అధ్యాయంలో ఇజ్రాయేల్ ప్రజలకి తనైన దేవుడు ఇలాగా మీరు అనుసరించండి అని చెప్పి అక్కడ చెప్పేశాం. అది ఇప్పుడు పాఠానికి మనం వచ్చినట్లయితే ఈరోజు యొక్క పాఠము తలంపు ఏది? క్రీస్తు సంతానము, క్రీస్తు విత్తు అని కూడా చెప్పొచ్చు. క్రీస్తు విత్తు, క్రీస్తు సంతానము అని కూడా మనం చెప్పొచ్చు ప్రియమైన సహోదర. మీరు బేసిక్ లెసన్ వినేటప్పుడు మీరు గుర్తొచ్చుండొచ్చు, స్త్రీ సంతానము ఉంది, సర్ప సంతానం ఉంది, ఈ క్రీస్తు సంతానం ఏమి అని చెప్పి మీరు అడగచ్చు. అయితే ఈరోజు ఆ క్రీస్తు సంతానం ఏమనేది ఈరోజు పాఠంగా మనం చూద్దాం ప్రియమైన సహోదరులారా. చూడండి, ఇప్పుడు మనము పాత నిబంధనల ఛాయలో మనం చూసేసాం. నిజాల్లో మనం వచ్చినప్పుడు అదేమనేది ఈరోజు మనం చక్కగా మనము దాని గురించి ధ్యానిస్తాం. యేసు మొదటి రాకలో వచ్చి ఆ యొక్క జ్యేష్ఠ పుత్రత్వాన్ని కాపాడుకోవడానికి ఏం చేశాడని చూసినట్లయితే తన యొక్క రక్తపు బొట్టు, ఆఖరి బొట్టు వరకు ఆయన కార్చి ఆయన ఏం చేశాడంటే తన సంఘాన్ని, తన తొలిచూరు కుమారుణ్ణి జ్యేష్ఠ పుత్రత్వాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క రక్త బొట్టు ఇక భూమిలో ఆయన చిందించను మనం చూడొచ్చు. అయితే ఛాయలో ఎలా ఉంది, నిజంలో ఎలా ఉంది? ఛాయలో మనం చూస్తే గొర్రెపిల్ల, తన తొలిచూరు కుమారుడు. ఇప్పుడు అక్కడ చూసాము, అక్కడ ఎవరు మాత్రం కాపాడబడతారు? ఇజ్రాయెల్ ప్రజలు అందరా? తొలిచూరు కుమారు మాత్రమే. ఓకేనా? ఇక్కడ శిష్యులకి ఏం చెప్పాడు? ఇది మీ కొరకు మాత్రమే అని చెప్పేశాడు. ఇక్కడ మనం చూస్తే ఛాయలో అలా ఉంది, నిజంలో చూస్తే నిజంలో కూడా ఎలా ఉందని చూసినట్టయితే ఇది మీ కొరకు మాత్రమే అని చెప్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరులారా. చూడండి, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకి ఒక మొదటి ప్రమాణం ఏమని చూసినట్లయితే ఈ యొక్క పస్కానే మొదటి ప్రమాణంగా కూడా మనం చూపొచ్చు. వారు ఐగుప్తు నుంచి బానిసగా ఉన్నప్పుడు అక్కడ నుంచి బయట రావడానికి వీళ్ళు ఏం చేశారు? తన దేవుడు ఏం చేశారంటే ఈ పస్కాను మీరు అనుసరించి అక్కడి నుంచి మీరు బయట రండి అని చెప్పి చెప్పారు. అయితే ఇజ్రాయెల్ అందరికీ అక్కడ ప్రాబ్లం లేదు. ఎవరికి మాత్రం ప్రాబ్లము? తన తొలిచూరు కుమారుడికి మాత్రమే ప్రాబ్లం. అయితే జ్యేష్ఠ పుత్రాన్ని మాత్రమే ప్రాబ్లం. అదేవిధంగా ఈ యొక్క భూలోకంలో కూడా ప్రపంచానికి మొత్తం ప్రాబ్లం ఉందని చూసినట్లయితే ఉందంటే లేదు. ఎవరికి మాత్రం ప్రాబ్లం అంటే ఇక జ్యేష్ఠ పుత్రత్వంగా ఉన్నటువంటి ఎన్నుకున్నటువంటి ప్రజలకు మాత్రమే ఈ యొక్క ప్రాబ్లం కలుగుతుందని చెప్పి తనని దేవుడు ఆయన ఏకైక కుమారుని భూలోకానికి పంపించాడు మనం చూడొచ్చు ప్రియమైన సోదరా. ఎందుకు మొదట పుట్టినటువంటి బిడ్డకు అంత ప్రాముఖ్యత అక్కడ దేవుడు ఇస్తున్నాడు ప్రజలకి, ఇజ్రాయెల్ ప్రజలకి? మొదటి కుమారుని మీరు కాపాడుకోవాలంటే ఈ పస్కాన్ని మీరు అనుసరిస్తే ఈ తొలిచూరు కుమారుడు ఖచ్చితంగా కాపాడబడతాడు అని చెప్పి ప్రత్యేకంగా తన దేవుడు ఇజ్రాయెల్కి ఎందుకు ఇలాంటి ఒక ఆజ్ఞ ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? ప్రత్యేకంగా తొలిచూరు కుమారు మాత్రమే కాపాడాలి, మీరంతా ఏమవుతారు వాళ్ళు అడిగారా? ఎందుకు ప్రత్యేకంగా ఇచ్చాడు అని చూస్తే ప్రియమైన సహోదరులారా, తన జ్యేష్ఠ పిల్లలను కాపాడుకోవాలని మాత్రమే దేవుడు ప్రయాసపడుతున్నాడు. కారణం ఏమని చూసినట్లయితే అంటున్నాడు ద్వితీయోపదేశకాండము ఇలా మాట్లాడుతున్నాడు. చూడండి, 6వ అధ్యాయము వారిని పిలిచి ఎలా చెప్తున్నాడు చూడండి. 6వ అధ్యాయము 4 నుంచి 8 వాక్యాలకు చదవండి సిస్టర్. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. చాలా చూడండి ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మాట్లాడుతుండే దేవుడు ఇజ్రాయేలు వినుము అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఎవరికి చెప్తున్నారని చూసినట్లయితే అక్కడ జ్యేష్ఠ పుత్రులుగా ఉన్నటువంటి తల్లిదండ్రులకు దేవుడు ఇస్తున్నటువంటి ఒక ఆజ్ఞ. మీరేం చేయండి, ఇది మీరు కంపల్సరీ మీరు ఆచరించాలి. ఎలా ఆచరించాలంటున్నారంటే మన దేవుడు అయిన యెహోవా
అద్వితీయుడకు యెహోవా. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని యెహోవాను నువ్వేం చేయాలి? ప్రేమించాలి. అదేవిధంగా నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి అనేసాడు. అంత మాత్రమేనా? ఇక్కడ అంటున్నాడు చూడు, నీవు నీ కుమారులకు వాటి అభ్యాసము చేయము అంటాడు. ఏం అభ్యాసం చేయమంటే నేర్పించండి. ఎందుకు నేర్పించాలని చూసినట్లయితే ఇది దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ, మీరు సరిగ్గా దీన్ని నడుచుకోవాలని చెప్పి తల్లిదండ్రులకు చెప్తున్నాడు, తన పిల్లలకి నేర్పించాలని చెప్పి. ఎలాంటి విషయాలు నేర్పిస్తానని చూసినట్లయితే చూడండి కంటిన్యూ 7వ వాక్యము. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, త్రోవలో పోయేటప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడవలెను. చూడండి, ఇప్పుడు ఈ 3 విషయాలు సరిగ్గా నువ్వు చేస్తూ వస్తుంటే తన తొలిచూరు కుమారుడు ఏమవుతాడని చూసినట్లయితే, సరిగ్గా తొలిచూరు కుమారుడు కాదు, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాని తర్వాత పుట్టిన వారందరూ కూడా సరిగ్గా దీన్ని ఏం చేస్తారు? నేర్చుకుంటారు. నువ్వు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, దారిలో పోతున్నప్పుడు, అన్ని సందర్భాల్లో కూడా నువ్వు ఏం చేయాలని చూసినట్లయితే దీన్ని వాళ్ళకి నేర్పించాలి అంటాడు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. సూచనగా వాటి అన్నిటినీ చేతికి కట్టుకోవాలి. కట్టుకుంటే ఎక్కడికి పోయినా గుర్తుకొచ్చేస్తుంది, దేవుడు ఇలా ఆచరించమన్నాడు, మనం ఇలాగే ఉండాలి, ఇలాగే జీవించాలని చెప్పి గుర్తు వచ్చేస్తుంది ప్రియమైన సహోదరులారా. తర్వాత 8వ వాక్యము, నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ కన్నుల నడుమ ఎలా ఉండాలంట? బాసికం అంటే అది కనిపిస్తుండాలి. అది నెత్తిలో పెట్టుకుంటే కనిపిస్తూనే ఉంటది. బాసికం అంటే నెత్తికి కడతారు కదా, అది అక్కడ అలాగా ఈ దేవుడు ఇచ్చినటువంటి ప్రతి విషయం కూడా అలా మీరు ఉంచుకోండి అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. అయితే ఎందుకొరకు ఇవి చెప్తున్నారని చూసినట్లయితే, మొదట పుట్టినటువంటి పిల్లలని కాపాడడానికి ఇది అనుసరిస్తూ రండి. ఇది చేస్తే ఆ కుటుంబానికి తన కుమారుడు ఎలా ఉంటాడంటే ఒక రోల్ మోడల్ గా ఉంటాడు. ఖచ్చితంగా ఒక రోల్ మోడల్ గా ఉంటాడు ప్రియమైన సహోదరుల. అయితే ఇజ్రాయేలును అక్కడి నుంచి తన దేవుడు కాపాడి బయటికి తీసుకొస్తాయి. ఎన్ని గోత్రాలను తీసుకొస్తున్నారు ప్రియమైన సహోదరుల? ఇజ్రాయేల్లో ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాల్లో దేవుడికి నచ్చినటువంటి గోత్రం ఏది? ఆయన ఎన్నుకున్న గోత్రం ఏది? లేవి గోత్రాన్ని ఆయన ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. వాక్యం చదువుకుందాం. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 12వ వాక్యం. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 12వ వాక్యం. ఇశ్రాయేలీయుల నుండి లేవీయులను నా వశము చేసుకొని ఉన్నాను. చూసారా? ఇజ్రాయేల్ నుండి లేవీయులను నా యొక్క వశము చేసుకున్నాను. ప్రతి తొలిచూలు నాది గనుక లేవీయులు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ప్రతి తొలిచూరు కుమారుడు ఎవరంట? నాది గనుక లేవీయులు నా వారయిందురు అంటున్నాడు ప్రియమైన సహోదరులరా. చూడండి, లేవీయుడు గోత్రం మాత్రమే తన సొంత ప్రజలుగా తన దేవుడు ఎన్నుకున్నాడు. అయితే ఇప్పుడు చూడండి, మొదటి సంతానం కలిగిన వారందరూ కూడా దేవునికి ఎలా ఉన్నారంట? సంబంధం కలిగిన వారుగా ఉన్నారు. మొదటి సంతానం కలిగిన వారందరూ కూడా దేవునికి సంబంధం కలిగిన వారుగా ఉంటారు ప్రియమైన సహోదరులు. ఈ యొక్క విషయము పరిశుద్ధ గ్రంథంలో ఇది కరెక్ట్ గానే ఉందా లేదా అనేది మనం ఇంకా పరిశీలిద్దాం. ఇది కరెక్ట్ గానే ఉందా? ఈ విషయాలన్నీ కూడా ఇంకా మనం పరిశీలిద్దాం, చూస్తాం ప్రియమైన సహోదరులు. ఈ యొక్క సృష్టి యావత్తుకు మొదటి సంతానం ఎవరు? సృష్టి యావత్తుకు మొదటి సంతానం ఎవరు? యేసు ప్రభువైన యేసు క్రీస్తు. ఓకేనా? ఆయన ఈ ప్రపంచానికి ఎలా ఉండబోతున్నాడు చూసినట్లయితే ఒక రోల్ మోడల్ గా ఉండబోతాడు ప్రియమైన సహోదరులారా. ఆయన ఎలా ఉన్నాడంటే ప్రేమలో కానీ, సహించటంలో కానీ, లోబడటంలో కానీ, త్యాగం చేయటంలో కానీ ఎలా ఉన్నాడంటే తండ్రి యొక్క సత్యాన్ని అనుగుణంగా ఆయన అనుసరించి, ఆయన ఆ విషయాలన్నీ కూడా అనుసరించి త్యాగం చేసేవారుగా ఆయన ఉన్నాడు ప్రియమైన సహోదరులారా. ఆయనకు తన దేవునికి ఎలా ఉన్నాడని చూసినట్టు ప్రభువైన యేసుక్రీస్తు ఒక పరిమళ వాసనంగా ఆయన ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. అయితే చూడండి, ఇక్కడ
సృష్టి అన్నిటికీ మొదట పుట్టిన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు అని మనము బాగా అర్థం చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఆయన ఎలా ఉండబోతాడు? ప్రపంచానికే రోల్ మోడల్ గా ఉండిపోతాడు, ప్రపంచం మొత్తానికి. అయితే ప్రపంచం మొత్తం మారాలనేది ఎవరి యొక్క చిత్తము? తండ్రి చిత్తం. ప్రపంచం మొత్తం మారాలనేది తండ్రి చిత్తము. ఇక్కడ జ్యేష్ఠ పుత్రత్వాన్ని కాపాడనేది ఎవరి యొక్క చిత్తము? తండ్రి చిత్తమే. అది ఎవరి ద్వారా జరుగుతుంది? యేసుక్రీస్తు ద్వారా అది జరుగుతుంది ప్రియమైన సహోదరు. అయితే తండ్రి చిత్తం ఇదే. అయితే ఇజ్రాయేల్ అప్పుడు మొదటి సంతతి వారిను ఎందుకు కాపాడాడు? ఎందుకు ఆయనకు ఆ ఆలోచన వచ్చింది? ఇప్పుడు ఇజ్రాయేలు దేవునికి లోబడినటువంటి ప్రజలని చూసినట్లయితే లేదు. వారు మంచివారా? ఇజ్రాయేల్ మంచివారా అని చూసినట్లయితే దేవునికి విరోధమైన కార్యం. ఐగుప్తులో ఎలాంటి ఒక స్వభావం కలిగి ఉన్నారో అక్కడి నుంచి బయట వచ్చిన తర్వాత కూడా అలాంటి ఒక స్వభావం కలిగి ఉన్నటువంటి వారే. అయితే దేవుడు ఎందుకు అక్కడ తొలిచూరు కుమారుని కాపాడాలి? వాళ్ళు మంచి కార్యం చేశారా? ఎందుకు కాపాడాలి వాళ్ళని? ఏదైనా మనకు గుర్తుకొస్తుందా? ఎందుకు కాపాడాలి? ఛాయగా ఉంది కాబట్టి అక్కడ పోతారు. ఓకే. అయితే ఎందుకు ఇజ్రాయెల్ ప్రజల్ని తొలిచూరు కుమారుని కాపాడాలి? ఎందుకు కాపాడాలి? తండ్రి స్థానాలు ఉంటారండి, బాధ్యతలు కలిగి. అంటే ముఖ్యంగా మనం చూస్తే ఛాయలో ఏం జరిగిందో నిజంలో సేమ్ జరగాలి. ఛాయలో జరిగిన విధంగా నిజంలో జరగడానికి ఛాయలో ఇది నెరవేర్చాలని చెప్పి అక్కడ కరెక్ట్గా ఆ విషయాన్ని తొలిచూరు కుమారుడు కాపాడితేనే ఇక్కడ నిజంలో ఇక్కడ తొలిచూరు కుమారులు కాపాడబడాలి. అక్కడ జరిగిన విధంగా నిజంలో జరగాలి, కానీ అక్కడ జరగాలి, ఛాయలో జరగాలి, అదే ప్రకారము నిజంలో జరగాలి. ఇప్పుడు అదే కదా మనం అనుసరిస్తున్నాము. ఇజ్రాయెల్కి పస్కా అక్కడ ఆచరించి మనకు గొర్రె పిల్ల వధించారు. నిజంలో వచ్చిన తర్వాత ప్రభువుని యేసుక్రీస్తే గొర్రె పిల్లగా అక్కడ ఉన్నాడని మనం చూసాం. ఎందుకొరకు ఆ జ్యేష్ఠపుత్రం కాపాడాలని ఆలోచిస్తున్నారంటే ప్రియమైన సహోదరులారా, వాళ్ళు ఎలాగా ఉన్నారని చూసినట్టయితే దేవునికి లోబడినటువంటి ప్రజలు అయినా కూడా కానీ ఆ యొక్క తొలిచూరు కుమారుని కాపాడితే ఇక్కడ నిజంలో మన యొక్క జ్యేష్ఠపుత్రత్వాన్ని మనం పొందుకోవచ్చని ఒక తపన తనలో ఉంది కాబట్టి అక్కడ నెరవేర్చాడు ప్రియమైన సహోదరు. ఏ మంచి కార్యం కూడా చేయలేదు ఇజ్రాయేల్. తండ్రి దేవునికి కానీ ఏ కార్యం మంచి కార్యం కూడా వాళ్ళు చేయలేదు, విరుద్ధంగానే చేస్తూ వస్తున్నారు ప్రియమైన సహోదరులు. అయితే ఆ యొక్క చెడు తలంపులు కలిగిన వారిని కాపాడాలని దేవునికి ఎందుకు ఆలోచన కలిగిందని చూసినట్లయితే దీనిలో ఏదో ఒక గొప్ప పాఠం ఉంది కాబట్టి ఇది అక్కడ కాపాడబడ్డాడు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా జ్యేష్ఠపుత్రత్వాన్ని కాపాడబడడానికి అక్కడ జరిగిందని మనము చూడొచ్చు ప్రియమైన సహోదరులు. తర్వాత చూస్తే యేసుక్రీస్తు భూమికి వచ్చిన తర్వాత ఆయన శిష్యుల మధ్యలో ఆయన జ్ఞాపకార్థ బలి గురించి అక్కడ చెప్పేటప్పుడు మనం చూసినట్లయితే శిష్యులకి మొత్తం అర్థమైందని చూసినట్లయితే ఏ విషయం కూడా అక్కడ అర్థం కాలేదు. ఆయన చెప్పారు, తన మరణానికి ఆయన వెళ్ళిపోయి చాలా రోజుల తర్వాత వాళ్ళకు శిష్యులకి కొద్దిగా తెలిసి వచ్చింది. ఇది అపోస్తలుడైన పౌలు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన దాన్ని విషయాన్ని వివరిస్తున్నాడు. 1 కొరింథీయులు 5వ అధ్యాయము 7వ వాక్యం. 1 కొరింథీయులు 5వ అధ్యాయం 7వ వాక్యం. మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద ఒకటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇక్కడ చూడండి ప్రియమైన సహోదరుల, ఈ యొక్క పులిపిండి దేన్ని చూపిస్తుంది? ఇది మనకు గుర్తుండాలి. ఈ పులిపిండి మాట్లాడుతున్నాం కదా, అది దేన్ని చూపిస్తుంది మనం బాగా అర్థం చేసుకోవాలి. మన యొక్క పాత క్రియలు, పాత స్వభావాలు, పాపము, ఇవన్నీ కూడా మనం ఏం ఉండకూడదు అంటున్నానంటే, మీరు పులిపిండి లేనివారు గనక, ఎలా అంటున్నానంటే మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారివేయడి అంటున్నాడు అని చెప్పి తర్వాత అన్నాడు, ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడును. ఇది ఎవరి కొరకు చేయబడదని చూసినట్లయితే క్రీస్తు అను పస్కా పశువు వధింపబడును. ఎవరి కొరకు చూసినట్లయితే మీరు అంటున్నాడు.
మీరు పులిపిండి లేని వారు కనుక. ఇప్పుడు జ్యేష్ఠ పుత్రులుగా పిలువబడినట్టు మనము ఎలా ఉండకూడదు అంటున్నాడంటే పులిపిండి లేని వారు గనక అంటున్నాడు. పులిపిండి లేని వారు గనక మనం ఏమవుటకు వచ్చినామంటే క్రొత్త ముద్ద అవుటకై మన కొరకు క్రీస్తు అనే పస్కా పశువు వధింపబడిను అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు చెప్పేటువంటి విషయంలో మనం చూస్తే ఇప్పుడు ఆ పాపము, ఆ యొక్క పాత క్రియలు, పాత స్వభావాలు ఏవీ లేకుండా మనం క్రొత్త ముద్ద అవుటకై దేవుని యొక్క సత్యాన్ని అనుసరించి నడుచుటకు మనమందరం కూడా ఆయన యొక్క కృప ద్వారా ఏకమై కూడి వచ్చినాం. ఆ ప్రభురాత్రి బలలో పాలుపొందడానికి వచ్చినాం. ఇప్పుడు మనం ఏమో ఉండాలని చూసినట్లయితే మనము పులిపిండి లేని వారు కనుక మీరు అంటున్నారు. ప్రత్యేకంగా ఎవరని చూసినట్లయితే జ్యేష్ఠ పుత్రులు మాత్రమే చెప్తున్నారు. లోకం గురించి మాట్లాడలేదు ప్రియమైన సహోదరులారా. అయితే చూడండి, ఈ యొక్క పులిసిన పిండి మీ ఇంట్లో ఒక్క చోటు కూడా ఉండకూడదు అంటున్నాడు. మీ కుటుంబంలో ఒక్క చోటు కూడా ఉండకూడదు అంటున్నాడు. ఇజ్రాయెల్కి ఏం చెప్పారని చూసినట్లయితే మీరు ఈ యొక్క ఆజ్ఞలను, ప్రతి ఒక్క విషయాలను మీరు ఏం చేయండి, అనుసరించండి. మీరు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, మీరు నడిచి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క విషయంలో మీరు ఏం చేయండి, ఇది ఖచ్చితంగా అనుసరిస్తూ ఉండండి. మీరు అనుసరిస్తూ ఉన్నప్పుడు అది ఏమవుతుందంటే అది బై హార్ట్ చేసుకున్న విధంగా ఉంటుంది. నేర్చుకుని బాగా అది ప్రతిరోజు అదే కార్యంలో చేసేవారుగా అయిపోతాం. ఒక పనిని మీరు డైలీ చేయండి, మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ఆ విధంగా వాళ్ళు అదే విధంగా చేయండి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు పులిపిండి లేని వారు కనుక అంటున్నాడు. ఇప్పుడు పులిపిండి లేని వారు కనుక అంటున్నాడంటే అది లేకుండా ఉండడానికి సత్యవాక్యము ద్వారా మనల్ని మనం ఏం చేసుకుంటున్నాం, పరిశుద్ధపరచుకోవడానికి మనమందరం ఏకమై కూడి వచ్చినాం. ఇప్పుడు పులిపిండి లేని వారు గనక మీరు క్రొత్త ముద్ద ఒకటి మీ కొరకు పస్కా పశువు వధింపబడింది. మనకేం చేయాలనంటే ఒక గ్రహింపు మనలో వచ్చేయాలి ప్రియమైన సహోదరులారా. నెక్స్ట్ అంటున్నాడు, మీరు పులిపిండి ఉంటే ఏమంటున్నాడు కింద వాక్యంలో, దుష్టత్వమును దుర్మార్గతను ఉంది అంటున్నాడు. మాట్లాడండి, చదవండి. కనుక పాతదైన పులిపిండినైనను దుర్మార్గతయు చెప్తున్నాడు, పాతదైన పులింపుడితోనైనను దుర్మార్గతతోనైనను దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించుము. సత్యముతో పులియని రొట్టెతో ఏమో చేయాలంటున్నాడు, పండుగను ఆచరిస్తాము అంటున్నాడు ప్రియమైన సహోదరుల. ఈ రెండు విషయాలు మనలో ఉండకూడదు అంటున్నాడు. ఈ యొక్క ప్రభరాత్రి బలలో పాలు పొందబోతున్న మనకు రెండు ఉండకూడదు. ఒకటి దుష్టత్వము, రెండు దుర్మార్గతయు ఉండకూడదు అంటున్నాడు. అయితే ప్రియమైన సహోదరులారా, ఈ అపొస్తలుడైన పేతురు మాట్లాడుతున్నాడు. చదువుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయము 1-2 వాక్యాలు చదువుకుందాం. పేతురు 1 పేతురు 2వ అధ్యాయము 1-2 వాక్యాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. చాలు. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడు అంటే, ప్రభు దయాళుడును మీరు రుచి చూచి అన్నాడలా. మనమందరం ఒకవేళ కరెక్ట్ గా మనం రుచి చూసినట్లయితే సమస్తమును దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయ, సమస్త దూషణ మాటలను ఇవన్నీ కూడా మానాలి. ఎందుకొరకు మానాలంటే ఈ ప్రభరాత్రి బలలో మనం పాల్పొందబోతున్నాం కాబట్టి ఇవన్నీ మాని మీరేమవ్వాలంటున్నారంటే క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై. ప్రతి ఒక్కరు ఎలా ఉండాలంటే, రానున్న పస్కాలో పాలు పొందాలంటే ఎలా ఉండాలంటే క్రొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ప్రియమైన సహోదరులారా, మనము ఈ రానున్న యొక్క పస్కాలో ఇలాంటి ఒక మనస్తత్వం మనము ఆచరించే వారంగా మనం ఉండాలి. ఇప్పుడు ఈ యొక్క 1 కొరింథీయుల 5వ అధ్యాయం 7వ వాక్యాలను మనం చూసినట్లయితే, మరలా అక్కడ వచ్చేసిన సిస్టర్, ఇక్కడ ఏం చెప్పబడుతుందో తెలుసా, మనం బాగా అర్థం చేసుకుందాం.
కొరింథీయుల 5:7 మీరు ఉమ్, పులిపిండి లేని వారు కనుక ఉమ్. కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. చూడండి, ఇప్పుడు ఇక్కడ చెప్పేశాడు, ఇప్పుడు మీరు ఏమవ్వాలంటారంటే పులిపిండి లేని వరగా క్రొత్త ముద్ద ఒకటికి పాతదైనటువంటి ఆ యొక్క పులిపిండిని మీరేం చేసేయండి, తీసి పారేసేయండి. ఇంతేకాక మీ కొరకు క్రీస్తు అన్న పస్కా వస్తువు వధింపబడని చెప్పేశారు. ఇప్పుడు ప్రియమైన సహోదరుల, అక్కడ జ్యేష్ఠ పుత్రత్వం కాపాడబడాలంటే గొర్రెపిల్ల వధించబడింది. ఇక్కడ జ్యేష్ఠ పుత్రులు కాపాడబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఏమవ్వాలి, తన యొక్క మరణాన్ని త్యాగం చేయాలి. ఇప్పుడు జ్యేష్ఠ పుత్రులు ఎవరు, మనం వాక్యం ఎక్కడుంది, మనమే జ్యేష్ఠ పుత్రులమని వాక్యం ఎక్కడుంది? రోమ 8:28, యాకోబు 1:18 చదవండి. యాకోబు 1:18 చదవండి. ఎస్, సారీ, యాకోబు 1:18. తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంట, తను సృష్టించిన వాటిలో మనం ఎలా ఉంటా, ప్రథమ ఫలము ఉండినట్లు మనం ఏమవ్వాలంటే సత్యవాక్యం వలన మనను తన సంకల్పం ప్రకారము కనెను అంటున్నాడు ప్రియమైన సహోదరులు. ఇప్పుడు పాత నిబంధనలు చూస్తే తొలిచూరు కుమారుడు కాపాడబడాలంటే గొర్రెపిల్ల వధించాలి. కొత్త నిబంధనలు చూసినట్లయితే జ్యేష్ఠ పుత్రులు ఎవరని చూసినట్లయితే మనమే అక్కడ చెప్పబడుతుంది. ఇప్పుడు ఈ యొక్క నిజంలో వచ్చిన తర్వాత అదే విధంగా జరగబడాలంటే, నెరవేర్చబడాలంటే ఈ యొక్క నిజంలో ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేయాలని చూసినట్లయితే ఇక్కడ ఈయన కూడా వధించబడాలి. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఇక్కడ నిజంలో నెరవేరుస్తున్నాడు. అయితే మన సత్యవాక్యం ద్వారా ఏమై ఉన్నామంట, నిజంలో నెరవేర్చడానికి సత్యవాక్యం ద్వారా మనము కని ఉన్నాడు. సత్యవాక్యం ద్వారా మనం ఏమైనామంటే జన్మించున్నాం ప్రియమైన సహోదరులారా. ఆ సత్యవాక్యంలో మనము జన్మనిచ్చున్నాం ప్రియమైన సహోదరులారా. ఇచ్చినామా? ఈ యొక్క సత్యవాక్యం ద్వారా జన్మించబడి ఉన్నాము అనేది మనకు ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. అర్థమవుతుందా? సత్యవాక్యము ద్వారా జన్మించి ఉన్నామనేది మనకే ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. మనమందరము కూడా సత్యవాక్యం తెలుసుకుని వచ్చేసాము. అదే జన్మించున్నాము అనేది తెలియాలి. జన్మించున్నా అదే అంటున్నాడు కదా వాక్యంలో, యాకోబు 1:18 తన సంకల్పం ప్రకారము కనెను అంటున్నాడు. అయితే తన సంకల్ప ప్రకారము కనెను అంటే ఎప్పుడు తన సంకల్పాన్ని మనం అందరం నెరవేరుస్తామో అప్పుడు ఏమవుతామని చూసినట్లయితే జన్మనిస్తాం. తన సంకల్ప ప్రకారం ఎప్పుడు నెరవేరుస్తామో అప్పుడు మనము జన్మిస్తాము అంటున్న ప్రియమైన సహోదరులారా. చూడండి, ఆయన మన బలహీనతలు తెలుసుకుని, మన యొక్క బలహీనతను తెలుసుకుని మనల్ని పిలిచినాడు. మన బలహీనతను దేవుడికి తెలుసు కాబట్టి ఆయనను కూడా దేవుడు మనల్ని పిలిచినాడు. మన అర్హత లేనివారు, దేనికి అర్హత లేనివారు ఆయనను దేవుడు ఏం చేసినాడు తెలుసా? తెలిసి కూడా మనల్ని పిలిచినాడు. కారణం ఏమని చూసినట్లయితే ఆ వాక్యం ముందుగా, నీ బలహీనతలో ఏందో నా బలము సంపూర్ణం చేయండి, అధికమగును అంటున్నాడు కదా, పరిపూర్ణమగును చెప్తున్నాడు. నీ బలహీనతల యందు నన్ను బలపరచుము అంటున్నాడు ప్రియమైన సహోదరులు. చూడండి, ఆయన అంటున్నాడు, నీ బలహీనతల యందు నా బలము సంపూర్ణము చేయను అంటున్నాడు దేవుడు. చేస్తాను అంటున్నాడు. అయితే రండి అని మనల్ని పిలిచినాడు. ఎందుకొరకు పిలిచినాడు చూసినట్లయితే మరలా ఒక అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. ఆయన తెలుసు, మన బలహీనత తెలుసు, దేనికి అర్హులము కామో అని మనకు తెలుసు. ఆయనకు తెలుసు. ఆయనను దేవుడు మనల్ని పిలిచి మరొక అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు ఏమంటున్నాడు అంటే, మీరు పాత పులిని పిండి వలె ఉండకుండా, మీరు ఎలా ఉండాలంటే పులిసిని పిండి వలె ఉండకుండా క్రొత్త ముద్ద ఒకటి మీరు రండి, మరలా ఒక అవకాశం ఇస్తున్నాడు. అయితే ఇంతవరకు మనం ఏం చేస్తున్నాం? ఇంతవరకు ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు మన యొక్క వయస్సును కానీ మనం గుర్తించుకుంటే, మన యొక్క వయసు గుర్తించుకుంటే
ఇన్ని సంవత్సరాలు దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? ఒకసారి కళ్ళు మూసుకొని మనం ఆలోచిస్తే ఏమీ లేదు. ఎంత మట్టుకు మనం చేస్తున్నామని ఆలోచించాలి ప్రియమైన సహోదరులు. అయితే దేవుడు చూడండి, అయినను బలహీనతలు మన యొక్క బలహీనత తెలుసు, అయినను మీరు రండి, ఒక అవకాశాన్ని మరలా ఇస్తున్నాను అంటున్నాడు. అయితే ప్రియమైన సహోదరులు, మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే మరణించను. మన కొరకు మాత్రమే ఆయన మరణించాడు, లోకం కొరకు కాదు. మీరు అడగొచ్చు, ఆ యొక్క లోక పాపం మోసుకొని పో దేవుని యొక్క గొర్రెపిల్ల. ఇక్కడ వాక్యం ఉందిగా, లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల వస్తుంది. ఇక్కడ మీరు అడగచ్చు. అయితే ప్రత్యేకంగా మనం ఆలోచిస్తే ఇది ఎవరి కొరకు మాత్రం అంటే, ఇజ్రాయెల్లో తొలిచూరు కుమారుడు కాపాడబడడానికి మాత్రమే ఆ గొర్రెపిల్ల వధించబడింది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క జ్యేష్ఠ పుత్రత్వం కాపాడబడడానికి మాత్రమే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వధింపబడిన ప్రియమైన సహోదరులు. అయితే ఛాయలో గొర్రెపిల్లను ఏం చేశారు? ఛాయలో ఏం చేశారు? వధించారు. అక్కడ తన గొర్రెపిల్లను ఎక్కడ కోసారని చూసినట్లయితే గొంతు మీద తనకు కోసారు. కోసి తన రక్తాన్ని తీసి దూరబంధరాలు కూశారు. ఇప్పుడు ఛాయలో అలా జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశారు? సిలువలు కొట్టారు. ఇప్పుడు అక్కడ జరిగింది ఇక్కడ జరగాలి కదా. ఇప్పుడు ఛాయలో ఏం జరిగిందో నిజంలో అదే విధంగా జరగాల కదా. ఇప్పుడు గొర్రెపిల్లని అక్కడ ఏం చేశారు? అక్కడ గొంతు మీద కోసి తన రక్తాన్ని తీసి దూరబంధరాలు కూశారు. ఇక్కడ ఏం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తుని అదే విధంగా చేయాలా లేదా కదా? ఛాయలో జరిగిన విధంగా ఇక్కడ చేయాలి. ఎందుకు చేయలేదు? రక్తం చిందించుట దేవుని కాదు అంటున్నాం. ఇప్పుడు రక్తం చిందించాలి కదా. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మనం బాగా అర్థం చేసుకుందాం. నిజంలో అలా యేసును చేయలేదు. కారణం ఏమని చూసినట్లయితే ఇప్పుడు ఆయన ఏం ఇచ్చాడని చూసినట్లయితే ఆయన తల నుంచి పాదముల వరకు తను సమర్పించేశాడు. తల నుంచి పాదముల వరకు ఆయన ఏం చేశాడని చూసినట్లయితే తనను తాను సమర్పించుకునేశాడు ప్రియమైన సహోదరు. ఇప్పుడు ఛాయలో వచ్చిన విధంగా నిజంలో రాలేదు కదా. కారణం ఏమనేది ఇంకా వాక్యాల అనుగుణంగా మనం అర్థం చేసుకుందాం. ఆ గొర్రెపిల్ల ఎక్కడ నరుకుతారని చూసినట్లయితే ఇక గొంతు మీదే అక్కడ కోసి దూరబంధల మీద రక్తాన్ని అక్కడ పూసారు. ఎందుకంటే అక్కడ నరికితే ఏమవుతుందంటే రక్తం మొత్తం ప్రెషర్ ఏమవుతుందని చూసినట్లయితే గొర్రెలో ఉన్నటువంటి రక్తం మొత్తం ప్రెషర్కి ఇప్పుడు అన్ని తలకి వెళ్ళాలి పైకి. ఇప్పుడు హార్ట్ ఏం చేస్తాడని చూసినట్టు పంప్ చేస్తారు బ్లడ్ని. బాడీలో ఉన్నటువంటి అన్ని అవయవాలకి హార్ట్ పంప్ చేసేటప్పుడు ఇప్పుడు ఒక చోట కట్ చేస్తే ఏం చేస్తారంటే అన్ని అవయవాల్లో ఉండే బ్లడ్ని పంప్ చేస్తుంది, బయటకి వచ్చేస్తుంది, అక్కడికి చనిపోతుంది. మొత్తము ప్రెషర్ తలకు వెళ్ళాలి, ఈ బ్లడ్ పైకి వెళ్ళాలి ప్రెషర్. ఆ ప్రెషర్తో ఏమవుతుందంటే మొత్తం బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తుంది బయటకు ప్రియమైన సహోదరులు. అయితే ఒకవేళ మన చేతి మీద కానీ ఎక్కడ మిగతా చోట్ల ఎక్కడ మనకు కోసుకున్నప్పుడు ఏమవుతుంది? వెంటనే బ్లడ్ క్లాట్ అయిపోతుంది, గటగట్టపోతుంది. ఎక్కువగా చాలా చోటికి రాదు, గటగట్టపోతుంది. ఇక్కడ కోస్తే ఏమవుతుందని చూసినట్లయితే అక్కడ గడ్డ కట్టదంట, వెంటనే మొత్తము ప్రెషర్ బయటకు వచ్చేస్తుందంట ప్రియమైన సహోదరులు. అయితే ఆ గొంతు తొందరగా రక్తాన్ని బయట పంపించేస్తాడు ఆ గొంతు దగ్గర కోసినప్పుడు. అయితే యేసు దగ్గర వచ్చినప్పుడు, మన నిజాలకి వచ్చినప్పుడు అలా చేయలేదు. ఎందుకని చూసినట్టయితే అక్కడ యేసుక్రీస్తు యొక్క మెడను నరకబడలేదు ప్రియమైన సహోదరులు. అయితే ఆయన ఏం చేశాడో చూసిన తన మెడను తల నుంచి పాదముల వరకు ఇచ్చేశాడు. ఇది అపోస్తలుడైన పౌలుతో పాటు ఉన్నటువంటి ఒక సేవ చేసినటువంటి ఒక అతని గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. వాక్యం చదువుకుందాం. రోమ 16వ అధ్యాయం 4వ వాక్యం. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘములందరూను వీరికి కృతజ్ఞులై ఉన్నారు. 16:4 మాత్రం చదివిస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ వాక్యము ఎలా వచ్చేసిందంటే వారు నా ప్రాణం కొరకు తన ప్రాణములను తెగించారు అంటారు. ఇక్కడ ప్రాణము కొరకు ప్రాణమును వచ్చేసింది.
ఇంగ్లీష్లో మీరు చదివినా కానీ, తమిళ్లో మీరు చదివినా కానీ అక్కడ వస్తారు వాక్యం. ఇంగ్లీష్లో చదవండి సార్, ఇంగ్లీష్లో కానీ తమిళ్లో కానీ. అక్కడ నెక్స్ట్ సీన్ వచ్చింది చూడండి ఇంగ్లీష్లో. who have for my life laid down their own necks. ఇప్పుడు అక్కడ గొంతును వచ్చేసింది, మెడను వచ్చిందా తెలుగులో? తమిళ్లో చదవండి సార్. వాళ్ళు ఏం చేశారంట, తన యొక్క మెడను ఇచ్చారు. ఇక్కడ తన ప్రాణం వచ్చేసింది, తెలుగులో వచ్చేసింది. ఇంగ్లీష్లో కూడా నెక్స్ట్ అని ఉంది కదా, చూసారా? అయితే ప్రియమైన సహోదరులారా, ఇజ్రాయేల్ ఆ పస్కా కొరకు గొర్రెపిల్లను వధించారు. అయితే నిజంలో యేసు ఆయనే గొర్రెపిల్లగా వధించబడ్డాడు. అయితే ఆ గొర్రెపిల్లగా యేసు ఏదైనా సరే అక్కడ ఆయన గొర్రెపిల్లకి దేని కొరకు వాళ్ళు చంపుతున్నారని గొర్రెపిల్లకి తెలుసా? అది వధిస్తానో తెలుసా? ఇది ప్రభువైన యేసుక్రీస్తుకి తెలుసు. అన్ని విషయాలు తన మనసులో ఉంది. ఒకవేళ యేసుక్రీస్తుని కానీ అలా నరికిండి ఉంటే, యేసుక్రీస్తుని కానీ ఆ మెడ మీద నరికి ఉంటే ఆయన మరణించి ఉండడంట. ఏం బ్రదర్, ఇప్పుడు ఉండే మనుషులు నరికితే చచ్చిపోతారు కదా అని అంటున్నాడు. ఆయన రక్తం ఎలా ఉంది? పరిశుద్ధమైనటువంటి రక్తం. ఆయన రక్తం ఎలా ఉందంటే పరిశుద్ధంగా ఉంది. ఆయన మెడ మీద నరికినా కూడా అన్ని బ్లడ్స్ పోయిన ఒక్క డ్రాప్ రక్తం ఉన్నా కూడా అది పరిశుద్ధమైనటువంటి రక్తము కాబట్టి ఆయన సజీవుగానే మరలా వస్తాడంట. ఒక్క రక్తపు బొట్టు ఉన్నా కూడా ఆయన మరణించడంట. కాబట్టి ఆయన ఎలా అప్పగించారని చూసినట్లయితే తన తల నుంచి పాదముల వరకు తను అప్పగించేశాడు. ఇప్పుడు తల నుంచి మీరు ఆలోచిస్తే తలలో ఏం పెట్టారండి? ముళ్ళ కిరీటం పెట్టారు. ఏమండి, ముళ్ళ కిరీటం పెట్టారు. అనేక ఇక మూతి మీద కొట్టారు. తన శరీరం అంతయు కూడా ఎలా ఉందని చూసినట్లయితే ఏర్లతో దున్నబడిన విధంగా అయిపోయింది. అంటే మొత్తం టోటల్ బాడీని చేశారు. ఈ చేతుల్లో చూస్తే ఇక్కడ ఆ ఎముక గురించి కూడా చూద్దాం. ఇక్కడ చేతులు కొట్టినప్పుడు కాళ్ళు, 2 చేతుల్లో కానీ శరీరం అంతయు కానీ ఎలా ఉందని చూసినట్లయితే ఫుల్గా రక్తం ఎలా చెప్తున్నాడంటే సహోదరుడు, అది ప్రతి మాంసంలో ప్రతి ఒక్క మాంసంలో కానీ తన శరీరము చర్మంలో కానీ ఒక్క చుక్క రక్తము లేకుండా ఏం చేశారని చూసిన అలాగ కొట్టారంట యేసుక్రీస్తుని. కారణం ఏమని చూసినట్లయితే ఈయన నరికితే అది దేవుని చిత్తం నెరవేర్చబడాలి. ఈయన ఒకసారిగా గొర్రె పిల్లలాగా వధిస్తే ఈయన పరిశుద్ధమైన రక్తము ఇప్పుడు మనిషి యొక్క ప్రాణము దేంట్లో ఉంది? రక్తంలో ఉంది. అయినా ఇప్పుడు పాపము లేనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తము ఆయన యేసుక్రీస్తు. ఆయన ఇలాగ మనము కానీ కోసినప్పుడు మిగతా ఆర్గాన్స్ లో ఎలా ఉంటుందంటే బ్లడ్ ఖచ్చితంగా ఉంటుంది. ఫుల్ ప్రెషర్ లో రాదు. మిగతా బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ లో ఖచ్చితంగా ఉంటుంది. మీరు హార్ట్ లో చూస్తే మళ్ళీ ఉంటుంది మనిషినికి. అయితే అక్కడ ఒక్క బొట్టు రక్తం ఉంటా కూడా ఈయన ఏమైపోతాడు అంటున్నాడంటే బ్రతుకుతాడు అని చెప్పి ఈయన ఇలాగా సమర్పించేశాడు. ప్రియమైన సహోదరా, అదే శరీరము యొక్క ప్రాణము రక్తములో ఉంది కాబట్టి తన యొక్క శరీరంలో ఒక్క చుక్క రక్తము లేకుండా ఏం చేశారని చూసినట్లయితే వాళ్ళు అక్కడ కొట్టారని మనం చూడొచ్చు. ప్రియమైన సహోదరా, అయితే రక్తం మొత్తము బయటికి వస్తేనే తన ప్రాణం పోతుంది. ఎవరి ప్రాణము? ఇప్పుడు అది చేస్తేనే కదా ఇక పస్కా బలి సమర్పించిన విధంగా అవుతుంది. గొర్రెపిల్ల వధించారు, అదే విధంగా నిజంలో జరగాలంటే ఈయన వధించబడాలి. ఆ గొర్రెపిల్ల రక్తము గొంతు కోస్తూనే అది మరణిస్తుంది. ఖచ్చితంగా ఏమవుతుంది? అది మరణించేస్తుంది. అదేవిధంగా యేసుకు తల నుంచి పాదముల వరకు ఆయన ఏమయ్యాడు అని చూసినట్లయితే నలగ కొట్టబడ్డాడు. ప్రియమైన సహోదరులారా, తల నుంచి పాదముల వరకు ఆయన నరకబడ్డాడు అని మనం చెప్పొచ్చు. ప్రియమైన సహోదరులారా, చూడండి, బయట ప్రతి ఒక్క రక్తం బయట వచ్చేంత వరకు తనను దున్నబడ్డారు. ప్రతి ఒక్క చుక్క బయట వచ్చేయాలి. వస్తేనే తప్ప తనను అది బలి సమర్పించిన విధంగా ఉంటారు. రాకపోతే బలి సమర్పించిన విధంగా ఉండదు. ప్రియమైన సహోదరులు, అయితే ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఇలాగా ఆ యొక్క బలిని మన కొరకు సమర్పించినారు. అయితే చూడండి,
నేను మరణించితే నా యొక్క వధువు ఏమవుతుంది అంటున్నాడు అంటే ప్రాణముతో రాబోతుంది. ఇప్పుడు అక్కడ ఆ గొర్రెపిల్ల వధించినప్పుడు తొలిచూరు కుమారుడు ప్రాణముతో ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ పస్కా బలిగా ఆయన సమర్పిస్తేనే తన వధువు సంఘము ఎలా ఉండబోతుంది? ప్రాణముతో ఉండబోతుంది. దాని కొరకు తన యొక్క ఆలోచన తలంపులు అన్ని కూడా ఆయన కొడుతున్నప్పుడు, తన బలి సమర్పిస్తున్నప్పుడు అన్నీ తెలుసు యేసుక్రీస్తుకి, అన్నీ తెలుసు. తెలిసి ఆయన ఏమంటున్నాడంటే వదకు తేబడిన గొర్రెపిల్ల ఎలా ఉంటుందో, ఆ బొచ్చు కత్తిరించమని ఎదుట ఆ గొర్రెపిల్ల ఎలా ఉంటుందో ఆ విధంగా మౌనంగా ఉన్నాడు. కారణము తన మనసులో ఉంది, ఎలాగైనా సరే నా యొక్క వధువు సంఘాన్ని నేను కాపాడాలి, నా వధువు సంఘాన్ని నేను కాపాడాలి. ఆ మనసులో ఉంది. ఎంత కొట్టినా మౌనముతో ఉన్నాడు. మనం ఒక్క దెబ్బ కొట్టినప్పుడు మనం ఏం అవుతున్నాం, వెంటనే రియాక్ట్ అవుతాం. అయితే చూడండి, తన వధువు సంఘము కొరకు, తన జ్యేష్ఠ పుత్రత్వాన్ని కాపాడుకున్న కొరకు ఆయన ఏమి చేసినా మౌనముతో ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, అయితే చూడండి, ఇక్కడ మనము ఇంకా డెప్త్గా మనం ఆలోచించి చూసినట్లయితే మొదటి ఆదాము ఆయన దేవుడు సృష్టించినప్పుడు, ఆదాము సృష్టించిన తర్వాత ఎవరిని సృష్టించాడు? దేవుడు అవ్వను సృష్టించాడు. అవ్వను ఎలా సృష్టించాడు? ఆదాము ప్రక్కటెముక తీసి సృష్టించాడు అవ్వని. ఓకేనా? ఇప్పుడు ఆ ఆదాము యొక్క ప్రక్కటెమును తీసి అవ్వను నిర్మించిన తర్వాత ఇప్పుడు రెండవ ఆదాము ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు రెండవ ఆదాము దేవుడు ఆయన సృష్టించిన తర్వాత ఇప్పుడు అవ్వ కావాలి కదా. ఇప్పుడు రెండవ అవ్వ ఎవరు చెప్పవచ్చు? వధువు సంఘం. కరెక్ట్గా చేశారు. ఇప్పుడు ఈయన ఆదాముని ఆయనకి ఏమి ఇచ్చి అక్కడ అనస్థిసి ఇచ్చి నిద్రపుచ్చేశాడు. ఎవరిని? ఆదాము నిద్రపుచ్చి తన ప్రకటనకు తీసి అవ్వను నిర్మించేశాడు. ఇక్కడ ఆదాము రెండవ ఆదాముగా ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా నిర్మిస్తున్నా చూడండి. అక్కడికి ఇక్కడికి మీరు కానీ ఆలోచన చేస్తే ఈయన ఎలాగా సంఘం కొరకు ఆ అవ్వ అంటే రెండవ అవ్వగా ఉన్నటువంటి మనం సంఘం, వధువు సంఘం ఉన్నట్టు మనల్ని ఏర్పాటు చేయడం కొరకు ఎలాగా ఈయన అనస్థిసి ఇచ్చారా? యేసుప్రభుకు అనస్థిసి ఇచ్చి సంఘాన్ని నియమించుతున్నారా? చూడండి ఎట్లా ఉందో చూడండి. అక్కడ నెమ్మదిగా మొదటి ఆదాం నిద్రపోయేశాడు. అయితే రెండో ఆదాంగా వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఎలా ఉన్నాడని చూసినట్లయితే మత్తు లేదు. ఆయన ఎలా ఉన్నాడంటే నల్లగా కొట్టబడ్డాడు. ప్రియమైన సహోదరులారా, తన మనసుతో తన వధువు సంఘము మనసులో ఉంది, ఎలాగైనా నా యొక్క వధువు సంఘాన్ని కాపాడుకోవాలి అని చెప్పి యేసుక్రీస్తు ఏం చేస్తున్నారని చూసినట్లయితే ఆయన వధించబడుతున్నాడు. ఎలా వధించబడుతున్నాడంటే ఆయన కొట్టబడుతున్నాడు. నలగ కొట్టబడుతున్నాడు. ఎవరి కొరకు అని చూసినట్లయితే వధువు సంఘం కొరకు, రెండవ అవగాహన వచ్చినటువంటి మన కొరకు. ఇక్కడ అనస్థిసి యేసుక్రీస్తు ఇవ్వలేదు, మత్తు ఇచ్చేసి ఎలాగైనా కాపాడడం లేదు. కానీ ఈయన అట్లే నలగొడుతున్నాడు. మన ఊరికే మత్తు మనం చాకులో కోస్తే ఏముంటుందండి, బ్లడ్తో కోస్తే చాలా బాధేస్తుంది. చూడండి ఎట్లా ఉంది చూడండి. అయినా కూడా యేసుక్రీస్తు మౌనంతో ఉన్నాడు. ప్రియమైన సహోదరులు, దేవుడు ఎందుకు ఇజ్రాయెల్ని జ్యేష్ఠ పుత్రులుగా కాపాడడానికి అంత ప్రాముఖ్యత ఇచ్చాడంటే వారు దేవుని లోబడినటువంటి వారు అయినను కూడా వాళ్ళని కాపాడాడు. కారణం ఏమని చూసినట్లయితే ఛాయలో జరిగిన విధంగానే నిజంలో జరగాలి కాబట్టి అక్కడ ఆయన చేశాడు. ఇదే నిజంలో జరగాలి, ఖచ్చితంగా జరగాలి. అక్కడ జరిగిన విధంగానే ఇక్కడ జరగడానికి అక్కడ అలా చేశాడు మనం చూడొచ్చు. ప్రియమైన సహోదరుల, అయితే నిజంలో మనము జ్యేష్ఠ పుత్రులుగా వచ్చినాము, మనము దేవునికి లోబడి ఉన్నామా? ప్రియమైన సహోదరులరా, దేవునికి లోబడి ఉన్నామా? ఇజ్రాయేల్ ఎలా ఉన్నారు? జ్యేష్ఠ పుత్రులుగా ఉన్నా కూడా కానీ వాడు దేవునికి లోబడిన ప్రజలుగా ఉన్నారా? లేదు. వాళ్ళు లోబడి ఉండాలి. ప్రజలు దేవునికి లోబడిన ప్రజలుగా ఉన్నారు. మనము అలానే ఉన్నాం. కొన్ని సందర్భంలో పడి లేచి భయపడి భయంతో వణుకుతో మనము ధ్యానిస్తూ వస్తున్నాం. ప్రియమైన సహోదరులు, ప్రతి విషయము పరిపూర్ణంగా దేవుని మనల్ని
ఆరాధిస్తూ ఉన్నాడు. కారణం ఏమని చూసినట్లయితే ఎలాగైనా సరే నా వధువు సంఘాన్ని నేను కాపాడుకోవాలని ఒక తపనతో ఆయన వచ్చున్నాడు. ప్రియమైన సహోదరుల, దేవుడు తన కుమారుని మన కొరకు ఏం చేశాడంటే బలి అర్పించున్నాడు. మన కొరకు తన కుమారుని బలి అర్పించినాడు. ప్రియమైన సహోదరులారా, ఇదే ఉదాహరణగా మనం చూసినట్లయితే తనని దేవుడు తన కుమారుని బలి చేశాడు. ఉదాహరణగా లిటరల్ గా మనకు భూలోకంలో కొన్ని విషయాలు మనం చూసినట్లయితే జరుగుతున్నటువంటి విషయాలు, ఒక తండ్రి తన కుమార్తెను ఏదో దూరదేశానికి పంపించి ఏదో ఒక దేశానికి పంపించి తిరిగి వస్తున్నప్పుడు సందర్భంలో ఇంటికి వస్తుంది. ఇప్పుడు ఆ ట్రైన్ ఏమైందని చూసి ట్రైన్లో వస్తుంది. ఆ సమయంలో ఆ యొక్క ట్రైన్ యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత తన తండ్రి యొక్క మనసు ఎలా ఉంటుంది? యాక్సిడెంట్ అని తనకి వినపడుతుంది. విన్న వెంటనే తండ్రి ఈ యొక్క బాధ తట్టుకోలేకుండా నా యొక్క కుమార్తె ఆ ట్రైన్లో ఉంది అని చెప్పి వేదనతో పరిగెత్తి వస్తాడు. ఆ ట్రైన్ యాక్సిడెంట్ అయిన చోటికి వస్తాడు. అందరూ అడుగుతున్నారు, ఏమైంది? నా యొక్క కుమార్తె అక్కడ ట్రైన్లో ఉంది, బ్రతుకుందా లేదా అని తెలియలేదని చెప్పి ఆయన యొక్క బాధ చూస్తే రోధిస్తున్నాడు, బాధపడుతున్నాడు. అయితే చూస్తున్నాడు, 4 బోగిలు పడి కింద పైన పడి ఉంది. చూస్తున్నాడు, ఎక్కడో ఒకడ గమనించేశాడు, కిటికీలో చేశాడు, నా కూతురు ఇక్కడ ఉంది అని చెప్పి. ఉన్న యొక్క కూతుర్ని ఈయన ఏం చేశాడు? తండ్రి ఏం చేశాడు? ఎలాగైనా సరే గవర్నమెంట్ సపోర్ట్ చేయక ముందే వెంటనే వెళ్ళి తన ప్రాణాన్ని పెట్టి కూడా కూతుర్ని ఏం చేశాడు? కాపాడాడు. ప్రాణాన్ని పెట్టి కాపాడేశాడు. ప్రాణాన్ని పెట్టి కూతుర్ని కాపాడేశాడు. ఆయన ఏం చేసేసాడు? ఆయన ఏమైపోయాడని చూసినట్టయితే మరణించేశాడు. ప్రాణాన్ని పెట్టి కూతుర్ని కాపాడాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అయితే చూడండి, తన యొక్క కూతురు ఎంత బాధపడాలి, తర్వాత ఎంత వేదన పడాలి, అదే ఆలోచించండి. లిటరల్గా ఈ యొక్క భూమిలోనే ఇంత బాధ అని అనిపిస్తే మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క వధువు సంఘాన్ని కాపాడ కొరకు తన్ను తాను బలిగా సమర్పించుకొని తను మరణించి మనల్ని ప్రాణముతో ఉండవచ్చున్నారు. అది ఎంత ఒక గొప్ప విషయం ఆలోచించి చూడండి ప్రియమైన సహోదరులారా. ఎందుకు యేసు ఇంత ప్రేమ పెట్టి తన మరణాన్ని ఇచ్చి మనల్ని కాపాడుతున్నాడంటే తెలుసా? ఎందుకొరకు తన ప్రాణాన్ని పెట్టి మనం కాపాడుతున్నాడు తెలుసా ప్రియమైన సహోదరులారా? తన యొక్క విత్తు మనలో ఉంది. తన విత్తు మనలో ఉంది. తన విత్తు మనలో ఉంది కాబట్టి మనల్ని కాపాడాలి. క్రీస్తు సంతానము మనము కాబట్టి మనల్ని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి అని చెప్పి ఒక తపన ఆయనలో ఉంది. అందుకే ఆయన శ్రమ పడ్డాడు. మనం చూడొచ్చు ప్రియమైన సహోదరులరా. అయితే మనం ఇక్కడ జన్మించిన వారం కాదు ప్రియమైన సహోదరులు. మనం చెప్తాం కదా, వీడు ఇక్కడ పుట్టినోడు కాదురా, పుట్టుండవలసింది కాదురా అంటే. ఒక పిల్లలు మనము మంచి మాటలు కానీ లేకుంటే తన యొక్క క్రియలు బాగున్నప్పుడు, రే నువ్వు ఇక్కడ పుట్టాల్సిన వాడు కాదురా, ఎక్కడో పుట్టుండాలి, ఇక్కడ పుట్టిపోయేసిన మా కుటుంబంలో లేనిటువంటి పూర్ కుటుంబంలో పుట్టుంటే వాడు చేసేటువంటి కార్యాలు, మాట్లాడే మాటలు అన్ని కూడా ఆలోచిస్తూ వాళ్ళు మాట్లాడతారు కదా, నువ్వు ఇక్కడ పుట్టుండాల్సిన వాడు కాదురా అని. అదేవిధంగా ప్రియమైన సహోదరులరా, ఈ యొక్క సంఘము ఇక్కడ పుట్టుండాల్సిన వారు కాదు. 1,44,000 మంది ఇక్కడ పుట్టిండవలసిన వారు కాదు. కానీ పుట్టేశాము. పుట్టిన తర్వాత ఇప్పుడు ఎలాగైనా ఇక పుట్టినటువంటి వారిని ఏం చేయాలంటున్నాడంటే కాపాడుకోవాలి. వారందరిని కూడా కాపాడుకోవాలి. కాపాడుకోవడానికి తన మరణాన్ని పణంగా పెట్టి మనల్ని కాపాడుతున్నాడు ప్రియమైన సహోదరులరా. చూడండి, ఇది దేవుడు చెప్తున్నారు. నా పిల్లలను భూమిలో అంటున్నాడు. నా పిల్లలు ఎక్కడున్నారు అంటున్నాడు అంటే, నా పిల్లలు భూమిలో ఉన్నారు, వారిని తీసుకురావడానికి నేను ఎవరు పంపించాలి అని దేవుడు అంటున్నాడు. నా పిల్లలు భూమిలో ఉన్నారు, తీసుకురావడానికి ఎవరిని పంపించాలంటే ఆయన వచ్చాడు. మనం చూడొచ్చు ప్రియమైన యేసు భూమికి వచ్చి ఆయన ఇజ్రాయెల్ని మొదటగా ఎన్నుకున్నాడు, వాళ్ళు రాలేకపోయారు. అదేవిధంగా మనల్ని ఎన్నుకొని మన కొరకు ఆయన సజీవంగా తన బలిని సమర్పించుకున్నాడు ప్రియమైన సహోదరులు. అయితే మన యొక్క మనసులో కూడా ఏముందని చూసినట్టయితే మనమందరము కూడా పాపములో పుట్టినటువంటి వారమే, అయినా కూడా మన బలహీనతతో కలిగినటువంటి వారమే అయినా కూడా, కానీ దేవుడు ఏమంటున్నాడంటే
మీరు ఉన్నారు, పాపంలో జీవిస్తున్నారు, బలహీనతలుగా ఉన్నారు, అయినా నా యొక్క సన్నిధానికి రండి. మరలా ఆయన మన కొరకు తన రక్తాన్ని, తన యొక్క శరీరాన్ని ఉంచున్నారు. దానిలో పాలు పొందడానికి మరలా మీరు రండి అని చెప్పి మనల్ని పిలుస్తున్నారు. ప్రియమైన సహోదరులు, ఎలాంటి స్థితిలోనూ ఇప్పుడు మన మనస్సులోనే పాపం చేస్తూ ఉంటాం, అయినా కూడా కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు, మీరు రండి, నా యొక్క సన్నిధానికి రండి. ఇప్పుడు మనం దానిలో పాలు పొందడానికి ముందుగానే ఏం చేస్తున్నామంటే ఇలాంటి సత్యాలు వింటున్నాం. కారణం ఏమని చూసినట్లయితే మనం పరిశుద్ధపరచుకోవడానికి ఇలాంటి సత్యాలు చూస్తున్నాం. అందుకే రండి, మరలా ఇంకో కొద్దిగా ఆ యొక్క రక్తము, తన యొక్క శరీరాన్ని ఉంచున్నాను. దాన్ని పాలు పొందినప్పుడు ఏమవుతామని చూసినట్లయితే పరిశుద్ధపరచబడతాం. ప్రియమైన సోదరులు, అయితే ఎందుకు మనల్ని కాపాడుతున్నారంటే క్రీస్తు యొక్క విత్తు మనలో ఉంది, అందుకొరకే మనల్ని కాపాడుతున్నాడు. ప్రియమైన సహోదరులు, చూడండి, ఇక్కడ ఆదామును మత్తిచ్చి నిద్రపోయిన తర్వాత ఆ యొక్క ప్రకటనను తీసి అవ్వను సృష్టించేశాడు. యేసుక్రీస్తుని అలా చేయలేదు. యేసుక్రీస్తుని అలా చేయలేదు. ప్రియమైన సహోదరులు, ఆయన గొర్రె పిల్లగా వధింపబడి ఈ యొక్క భూమిలోనే అనేక పాటలు పడి మన కొరకు ఆయన వధించబడ్డాడు మనం చూడవచ్చు. ప్రియమైన సహోదరులు, అయితే యేసు నిద్రపోయాడని చూసినట్లయితే ఎక్కడ కూడా నిద్రపోలేదండి. తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాలి. ఆదాములాగా అక్కడ నిద్రపోయేసిన తర్వాత అవ్వను సృష్టించలేదు. ఈయన మెలకువతో ఉండి తన యొక్క అవ్వను నిర్మించుకోవాలి, ఆ వధువు సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే ఒక తపనతో ఆయన ఎక్కడ కూడా కళ్ళు ఆర్పకుండా తన చిత్తాన్ని నెరవేర్చని ప్రతి ఒక్క కార్యము పరిపూర్ణంగా చేస్తూ వచ్చున్నాడు. ప్రియమైన సహోదరులు, మొత్తం రక్తము మన కొరకు ఒక్క చుక్క రక్తము కూడా ఉండకుండా ఆయన ఏం చేశాడని చూసినట్టయితే దారబోసాడు మనం చూడొచ్చు. ప్రియమైన సహోదరులు, మీరు చదువుకుంటే యోహాను 19:34 చూస్తే ఆయన మరణించిన తర్వాత ఆయన పొడిస్తే ఆయన దీనిలో పొడిస్తారు, వీటిలో అక్కడ వాటర్ వస్తుంది. ప్రియమైన సహోదరులారా, చదండి. వ్యక్తులలో ఒకడు ఈటెతో ఆయన పక్కన పొడిచెను, వెంటనే రక్తము నీళ్లును కారెను. చూసారా, అక్కడ ఏమైపోయింది, ఆఖరికి దానిలో రక్తం లేకుండా నీళ్లు వస్తుంది శరీరంలో. అంతగా ఆయన ఆ యొక్క రక్తము మన కొరకు చిందించిన అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, మొత్తం రక్తము బయట రావాలి. మనల్ని ఎంతగా ప్రేమించుంటే అంతగా తన సమర్పించినాడు. చూడండి, మనం ఎంత మట్టుకు ప్రేమించుంటే అంత మట్టుకు తనను సమర్పించుకున్నాడు. చూడండి, తల ఏమవుతుందని చూసుంటే తల వెతుకుతూ ఉంది, నా శరీరం ఎక్కడ అని చెప్పి తల ఏమవుతుందంటే వెతుకుతూ ఉంది. తన శరీరం ఎవరు? ఈ జ్యేష్ఠ పుత్రులు, సంఘంగా పిలువబడినటువంటి మనము. అందుకే చెప్తాడు, క్రీస్తు మనలో, ఆ యొక్క క్రీస్తు విత్తు మనలో ఉంది కాబట్టి దేవుడు తన కుమారుణ్ణి ఇక్కడ తన ప్రతి ఒక్క రక్తపు బొట్టు చిందించి మనల్ని కాపాడుకున్నాడు. ప్రియమైన సహోదరులారా, కాపాడుకున్నాడు. మనమందరం కూడా తన తెలిసి వచ్చిన్నాం. అయితే ముందుగానే చెప్పాం, సత్య వాక్యము ద్వారా మిమ్మల్ని నేను కనెను అన్నాడు. అది కనెను అంటే ఎప్పుడు తన సత్య వాక్యాన్ని మనము హృదయ అంతరంగంలోనే తీసుకొని అదే విధంగా జీవిస్తేనే అప్పుడు మనము జన్మిస్తాం. ప్రియమైన సహోదరులు, అది ఏమి మనం ఇంకా విషయాలు దీని గురించి మనం కనిపెడదాం. నిర్గమకాండం 12:46 మనం చదువుకుందాం. నిర్గమకాండము 12:46. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలెను. 12:46 అదే చదవండి. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలెను, దాని మాంసములలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకి తీసుకొని పోకూడదు, దానిలో ఒక్క ఎముకైనను మీరు విరవకూడదు. చూడండి, ఇక్కడ అది ఇంట్లోనే మీరు తినాలి, దానిలో నుంచి ఒక్క ఎముకైనను మీరు విరవకూడదు అంటున్నాడు. ఇక్కడ ఎముక గురించి మనము చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు మరణించినప్పుడు నిజంలో ఎక్కడ కూడా తన ఎముకలు ఒక్కటి కూడా విరగలేదు. అదే విధంగా ఛాయలో కూడా మీరు చూసినట్లయితే ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క ఎముక ఎక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ పెట్టి కోసినప్పుడు ఇక్కడ కూడా ఉంటుంది ఎముకలు. అక్కడ కూడా ఏం చేశారని చూసినట్లయితే అది ఇరగకుండా దాన్ని కట్ చేశారంట. ఆ ఎముక ఇరగకుండా కట్ చేశారంట. ప్రియమైన నిజంలో చూసినట్లయితే యోహాను 19:36 మీరు చదువుకున్నట్లయితే యోహాను 19:36
దానిలో ఉమ్, ఒక్కటైనను విరుగబడదు. ఉమ్. లేఖమును నెరవేరినట్టు ఆ, అది ఎలా ఉందంటే అతని ఎముకలు ఒకటి కూడా విరగపడలేదు, అది లేఖనములో నెరవేరబడినట్లు. చదవండి సిస్టర్. అను లేఖనము నెరవేరినట్లు ఉమ్. ఇవి జరిగెను. ఇవి జరిగను. చాలు చాలు సిస్టర్. లేఖనంలో ఉన్నట్లుగా ఇది జరిగిన. అప్పుడు అక్కడ ఏమై ఉండాలి? గొర్రెపిల్ల కూడా ఒక్క ఎముక కూడా విరిగి ఉండకూడదు. ఓకేనా? ఎముకలో ఏదో ఒక విషయం ఉంది. ఎందుకు ఎముక గురించి మాట్లాడుతున్నానంటే ఈ ఎముకల్లో కూడా ఏదో ఒక గొప్ప మర్మం దాచబడి ఉంది. ఎందుకు ఎముకలు ఎరగకూడదు? ఎలాగైనా చేసి ఉండొచ్చు కదా బలిని. ఎముకలు ఏం చేసేస్తుంది? ఇంకా ఉంది వాక్యం, మనం చదువుకుందాం. ఇప్పుడు క్రీస్తు విత్తు ఏమని మనం చూడబోతున్నాం. ఇప్పుడు క్రీస్తు విత్తు ఏమని మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆదాము ఆయనకి అనసిస్ ఇచ్చి తన నుంచి ఏం తీసి అవ్వను సృష్టించాడు? ప్రక్కటి ఎముకను తీసి అవ్వను సృష్టించాడు. ఓకేనా? ఇక్కడ నిజంలో వచ్చిన తర్వాత ఇక్కడ రెండవ ఆదాము ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నప్పుడు తన వధువు సంఘాన్ని కాపాడడానికి ఈయన ఏమవ్వాలి? ఆయన కూడా మరణించాలి. ఇప్పుడు ఈయన మరణించిన విధానం మనం చూసినట్లయితే దానికి దీనికి వ్యత్యాసం ఉంది. అయితే అక్కడ నిజం ఛాయలో చూస్తే అది అలానే జరగబడాలి. ఇక్కడ శారీరక నిజంలో చూసినప్పుడు ఇది ఇలానే జరగాలి. కారణం ఏమని చూసినట్లయితే దానికంటే గొప్పగా ఈయన ఇచ్చాడు. కాబట్టి ఆ రోజు ఆదాము ఎముక తీసి అవన్నీ నిర్మించేశాడు. అదే మాదిరిగా యేసు ఈ భూమికి వచ్చి ఆయన ఎముక మనలో విత్తబడింది. ఆయన యొక్క ఎముక మనలో విత్తబడింది. ఇప్పుడు ఆదాము నుంచి ఎముక తీసి ఎక్కడ విత్తబడింది? అవ్వలో. ఇప్పుడు అదే విధంగా యేసు ఆయన యొక్క శరీరం నుంచి ఇప్పుడు ఆ ఎముక మనలో విత్తబడి ఉన్నది. అది ఏదనేది వాక్యంలో మనం చదువుకుందాం. ఇంకా కొన్ని విషయాలు మనం చదువుకొని వాక్యంలో చూస్తే యోబు 10వ అధ్యాయం 11వ వాక్యం మనం చదువుకుందాం. పది 11. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. ప్రియమైన సహోదరులారా, ఇది మనకు బాగా తెలుసు. ఈ విషయాలన్నీ కూడా మనకు బాగా తెలుసు. ఈయన ఏమంటున్నాడంటే ఇక ఎముకల్ని ఏం చేశాడంట? చర్మంతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతో. ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, మనం ఆలోచిద్దాము. ఒక వ్యక్తిలో ఎముకలే లేకపోతే ఎలా ఉంటది? అమీబా లాగా ఉంటది. ఒక వ్యక్తిలో ఎముకలే లేకపోతే ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే నీ ఎట్లనవి ముద్దగా పడిపోతాడు, స్టిప్గా ఉండదు, అమీబా లాగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్రీస్తు విత్తు మనలో ఉంది అంటున్నాడు. ఆ విత్తు ఏమి అనేది మనం చూడాలి. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆదాము అవ్వను సృష్టించాడు, ఆయనకు ప్రకటనకు తీసి. ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగైనా సరే తన వధువు సంఘాన్ని కాపాడుకోవాలని తను మరణించేశాడు. అయితే ఇప్పుడు విత్తు మనలో ఉండాలి కదా. ఆ విత్ అనేది ఇప్పుడు ఎముకల గురించి మనం మాట్లాడుతాం. చూద్దాం. ఈ తర్వాత చూస్తే కీర్తనలు 34వ అధ్యాయము 19-20 చదువు సిస్టర్. 34, 19, 20. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. తర్వాత 20. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇక్కడ ఆయన అంటున్నాడు ఈ ఎముకకి మన యొక్క శరీరంలో మనం చూసినట్లయితే ఎముకలు ఉన్నాయి. స్కెల్టన్ బొమ్మ ఉంది కదా. ఇప్పుడు ఆ స్కెల్టన్ బొమ్మను మీరు చూసినట్లయితే అస్థిపంజరం, దానిపైన మొదట ఏమవుతుంది? శరీరము, నరంసు, శరీరము, దాని తర్వాత అదే శరీరం అంటే మాంసం మొత్తం 1 by 1గా వస్తుంది. ఆఖరికి ఏమొస్తుంది? చర్మము కప్పబడింది. ఇప్పుడు మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్, అవయవాలు, ఇప్పుడు అన్ని కూడా దానికి ప్రొటెక్షన్ ఏది ఉంది తెలుసా? గుండెకి ఏది ప్రొటెక్షన్ ఉంది?
ఎముకలు ఇక బరెట్ ఎముకలు, ఓకేనా, గుండెకి. కిడ్నీకి నీ తుంటి ఎముకలు ఉంది. ఇప్పుడు మంచి మంచి బాడీలో ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఆర్గాన్స్, వీటన్నిటికీ ఏది అమర్చబడి ఉందని చూసినట్లయితే, ఏది అంటే దానికి దాచిబడి ఉందని చూసినట్లయితే ఎముకలతో కప్పడం. చూడండి, ప్రెషర్ పడితే స్కిన్ పైన దెబ్బ తగులుతుంది, హార్ట్కి పోయి దెబ్బ తగిలేంత వరకు ఉండదు. ఒకవేళ మనిషి ఎముక లేకపోతే నిలబడలేదు, స్టిప్గా నిలబడలేదు అంటున్నాం కదా. మనకి ఉదాహరణకి నాకే కాళ్ళు ఇరిగింది, నేనేమయ్యానో ఒక నెల పాటు నిలబడడానికి స్కోప్ లేదు, ఇరిగిన దానికే. అటు ఎముకలు లేకపోతే మనిషిగా ఉండలేము కదా. అయితే ఎముక దేన్ని చూస్తుంది మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, కీర్తన 34:19 చెప్తున్నాడు, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడినో వాటిలో ఒక్కటైనను విరిగిపోలేదు. ఎందుకు విరిగిపోలేదు? యేసుక్రీస్తు తన యొక్క శరీరంలో ఒక్కటి ఎముక కూడా విరగలేదు అన్నాడు. సిస్టర్ చెప్పారు, ఎముక దేన్ని చూస్తారంటే విశ్వాసాన్ని సూచిస్తుంది. ఆ విశ్వాసాన్ని గురించి మనం ఇంకా చదువుకుందాం ప్రియమైన సహోదరా. మనం కూడా సత్యంలో నిలబడడానికి ఇక్కడ ఏదో ఒక విషయం ఉందని చూసినట్లయితే ఎముకే. అది ఎముక ఏదని చూసినట్లయితే విశ్వాసము. ఆ విశ్వాసం మనకు చాలా అవసరమై ఉంది ప్రియమైన సహోదరా. అందుకే యేసు మరణించి రెండవ ఆదాముగా ఉండి ఆ ఎముకలు అంతగా కాపాడాడు. కారణం ఏమని చూసినట్టయితే తన విశ్వాసాన్ని తన కాపాడాడు. ఎందుకు కాపాడాలి ఆ విశ్వాసం అని చూసినట్లయితే? సంఘం కొరకు. ఒక్క ఎముక కూడా ఎరగకూడదు, ఒక ఎముక కూడా ఎరగకూడదు. అయితే ఇప్పుడు మనకు చూసినట్లయితే ఆ యొక్క కొన్ని విషయాలు సింబాలిక్ లాంగ్వేజ్ గా మనం చూస్తే, నీళ్లు దేన్ని చూస్తుంది? సత్యాన్ని చూస్తాను. ఇలాగా కొన్ని విషయాలు బైబిల్లో సింబాలిక్ గా అనేకమైన విషయాలు మనం చదువుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఎముక దేన్ని చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, చాలా ముఖ్యంగా ఆత్మీయంగా మనం చూసినట్లయితే విశ్వాసమే. ఈ విశ్వాసమే మనం కాపాడుతుంది. ఈ ఎముకలు ఉంటేనే మనకు స్టిప్గా మనం నిలబడగడతాం. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు తన విశ్వాసాన్ని ఎక్కడైనా పోగొట్టుకున్నాడా? లేదు. కారణం ఏమని చూసినట్లయితే ఆ విశ్వాసము ఆ ఎముకలో ఉంది. అదే ఆదాము ఆ ఎముక ప్రకటనకు తీసి అవను నిర్మించాడు. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పుడు తన ప్రకటనకు తీసి మనల్ని నిర్మించాలి. అయితే చూడండి, ఆ ఎముకలో ఒక్క ఎముక కూడా పోనీయకుండా మనల్ని ఆ విశ్వాసముతో మనల్ని ఆయన కాపాడుతూ వస్తున్నాడు ప్రియమైన సహోదరులు. దీంట్లో మీరు ఎహెజ్కేలు 37వ అధ్యాయంలో మీరు ఎముకల గురించి మీరు కానీ చదువుకున్నట్లయితే ఆ అధ్యాయం మొత్తం మాట్లాడుతుంది. ఆయన ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నాడు. మీరు చదవండి ఆ యొక్క అధ్యాయంలో కూడా, దాంట్లో ఉన్నటువంటి విషయాలు మనం చేసుకున్నట్లయితే 37వ అధ్యాయము 1/1 కొన్ని విషయాలు చదవండి సార్. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండియున్న ఒక లోయలో నన్ను దింపెను. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే చదవండి కంటిన్యూ చేయండి. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలలో అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లా నెనుము. చూడండి, దేవుడు అక్కడ ఎజెకేలుతో మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, ఇప్పుడు ఎముకలతో నువ్వు ఇలా చెప్పిన వెంటనే అన్ని కూడా ఏమవుతుందనంటే 1/1 ఆ ఎముకలకి కంటిన్యూ చదవండి. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి, చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి, మీ మీద మాంసాన్ని పొదిగి చర్మము మీ మీద కప్పెదను, చర్మాన్ని మీ మీద నేను కప్పేదను అని చెప్పి అక్కడ ఎండిపోయినటువంటి ఎముకలకి దేవుడు ఇస్తున్నటువంటి మాట ప్రకారము
అక్కడ జరుగుతుంది. ఇది ఏమైంది చూసినట్లయితే అవన్నీ అలాగే జరిగి ఒక సేనగా అక్కడ ఏమైందని చూసినట్లయితే నిలబడింది. ఒక సేనగా ఆ ఎముకలు ఏమైపోయిందంటే నిలబడింది ప్రియమైన సహోదరుల. అందుకే ఎజేకీయలు ఇది ఎవరిని అడిగినప్పుడు చెప్తున్నాడని చూసినట్టయితే 11 ఇప్పుడు 11వ వాక్యం చదవండి సిస్టర్. ఇట్లా ఆయనను ఉమ్. నరపుత్రుడా ఆ. ఈ ఎముకలు ఉమ్. ఇజ్రాయేలీయులందరినీ ఆ. సూచించుచున్నది. ఈ ఎముకలన్నిటిని కూడా ఎవరిని చూస్తా అంటున్నాడు ఎజేకీయలతో? ఇజ్రాయెల్ ని సూచిస్తా ఉంది అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. అయితే ప్రభువైన యేసు తనలో ఉన్నటువంటి ప్రకటనను తీసి ఇప్పుడు ఏమవ్వాలని చూసినట్లయితే ఒక తన వధువు సంఘంగా ఏర్పరచబడాలి. ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఎముకను తీయాలంటే అది ఏదని చూపిస్తానని చూసినట్లయితే విశ్వాసము. ఆ విశ్వాసం ద్వారా తను ఏం చేశాడో చూసే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అదే విశ్వాసం కోల్పోకుండా తన వధువు సంఘము రావాలని ఆయన ప్రయాసపడుతున్నాడు ప్రియమైన సహోదరుల. ఆయన తన యొక్క మరణము ద్వారా విమోచన అనేది మనకు కలిగింది. తన యొక్క మరణము ద్వారా విమోచన అనేది కలిగింది. అయితే మనము ప్రాణముతో వచ్చినట్లయితే తన యొక్క విత్తు మనలో ఉంది అని అర్థం. మనం కానీ ప్రాణంతో ఉన్నట్లయితే తన యొక్క విత్తు మనలో ఉంది అని అర్థం ప్రియమైన సహోదరుల. ఆయన మన మీద ఒక గొప్ప విశ్వాసం ఉంచాడు. మనం ఎంత మట్టుకు ఆ విశ్వాసాన్ని మనం కాపాడుతామో అంత మట్టుకు ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగ నెరవేర్చారో అదే విధంగా మనం ఉంటాం ప్రియమైన సహోదరులారా. ఆ యొక్క విశ్వాసం అని ఎముక మనలో ఎలా వస్తుంది? ఆ విశ్వాసం అనే ఎముక మనలో ఎలా వస్తుంది? ఇప్పుడు దేవుడు ఆ యొక్క ఆదాముకు అనుసరించి తన ప్రకటనను తీసి తన నిద్రపుచ్చి తీసి అవ్వను సృష్టించేశాడు. ఇప్పుడు ఆ ప్రక్కట ఎముక అంటే ఆ విశ్వాసం గురించి మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఆ విశ్వాసము మనలో ఎలా వస్తుంది? మేము వచ్చిన కాయనం రామ 10:17 చదువుకుందాం. రామ 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు గూర్చిన మాటలను కలుగును. ఇప్పుడు చెప్తారా? ఇప్పుడు తన యొక్క విత్తు మనలో ఉందా లేదా? ఉంది. ఇప్పుడు ఏమంటున్నానంటే వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటలను కలుగును అంటున్నాడు. చూడండి ప్రియమైన సోదరులారా, ఎంత ఎక్కువ దేవుని యొక్క వాక్యములు మనము వింటామో అంత ఎక్కువగా విశ్వాసం మనలో కలుగుతుంది ప్రియమైన సహోదరులారా. విశ్వాసం అనే ఎముక మనలో ఉంచున్నాడు. విశ్వాసం అనేటువంటి ఎముక మనలో ఉంచున్నాడు. అదే అంటున్నాడు వినుట క్రీస్తును కూర్చున్న మాట వలన కలుగును అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. అయితే విత్తు మనలో ఉంచిన దాని వలన మనము ఈ భూమిలో విశ్వాసముతో ఉండాలి. చాలా విశ్వాసంతో ఉండాలి. మన విశ్వాసంలో నిలిచి లేకపోతే ఏమంటున్నాడంటే, ఎందుకంటే చాలా మంది మనం ఏమైపోతామని చూస్తున్నాడు. అది ప్రియమైన సహోదరులారా, ఈ విశ్వాసంలో పెంపొందించడానికి మనం వస్తున్నాం. ఇప్పుడు నేను సిన్సియర్గా సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉన్నా. నేను ఏం చేస్తున్నాను? సిన్సియర్గా సబ్జెక్ట్ మాట్లాడుతున్నా. మీరు ఎలా ఉన్నారో సిన్సియర్గా నన్ను చూస్తూ వింటూ ఉన్నట్టునే ఉంది. చాలా సిన్సియర్గా మీ కళ్ళు, నేను మాట్లాడే విషయాలు, మీరు చూసే విధానం అన్ని కూడా ఎలా ఉందని చూసినట్లయితే ఎక్కడ పోలేదు. నేను బాగా చెప్తున్నా, మీరు బాగా వింటున్నారనే ఆలోచన నాలో ఉంది. కానీ వినేటటువంటి మీరు మీ యొక్క మనసులు ఎక్కడ ఉందని చూసినట్లయితే అది మీకే తెలుసు. ఇంట్లో ఏమైందో, ఇంటికి బీగం వేసానా లేదో, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏముంది మైండ్లో వెళ్తూ ఉంటుంది. శారీరకంగా అలా ఉంటుంది. నేను సిన్సియర్గా మాట్లాడుతున్నాను, మీరు వింటూ ఉన్నారు, అది నాకు తెలుస్తా. మీరు నన్ను చూస్తున్నారు, నేను నిన్ను చూస్తున్నా, అది చక్కగా బాగా అర్థమవుతుంది. అయితే మనసు అదే అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. మన యొక్క మనసు ఎలా ఉండాలని చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధానంలో వచ్చిన తర్వాత ఏ ఆలోచనలు, తలంపులు ఏది కూడా మనకు రాకూడదు. ఏకాగ్రతంగా అంటే ఎలా ఉండాలంటే మనసు ఏకాగ్రతంగా ఉంచుకొని కూర్చొని సత్యం వినాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ సత్యము నీలో క్రియ చేస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగున్నాడు. ఇప్పుడు మీరు వింటే విశ్వాసం మీకు ఆటోమేటిక్గా కలుగుతుంది. అయితే నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు,
మీ మనస్సు ఎక్కడ ఉందో నాకు తెలియదు, దేవునికి తెలుసు, మీకు తెలుసు. ఓకేనా? ఇది ప్రియమైన సహోదరు, ఇది మనం గుర్తుంచుకోవాలి. మనం ఇంకా పరిశుద్ధపరచడానికి ఆయన రక్తము మన ముందు ఇచ్చినాడు ప్రియమైన సహోదరులారా. ఇంకా మనం పరిశుద్ధపరచడానికి ఆయన ఒక రక్తాన్ని మన ముందు ఎంచిపోతున్నాం. ఎప్పుడు చూసినట్లయితే మార్చ్ 31వ తేదీ దానిలో పాలు పొందబోతాం. మరలా ఒకసారి దేవుడు మనకి ఇస్తున్నాడు. అయితే మన కొరకు యేసు ఇంకా రక్తము తన యొక్క శరీరంలో ఇంచున్నాడు. అంటే మన కొరకు ఉంచున్నాడు. కారణం ఏమంటే మనం బలహీనంగా ఉన్నాం. ఏమండి, మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. అయినా కూడా కానీ ఎలాగైనా నా యొక్క వధువు సంఘము ఖచ్చితంగా ఈ సంవత్సరం మారుతుంది. ఈ యొక్క సంవత్సరం ఏమవుతుంది? మారవచ్చు, ఏదో ఒక విషయంలో మారవచ్చు అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు కోరుతూ మన ముందు ఉంచున్నాడు రక్తాన్ని. ఒకవేళ అది లేకపోతే మనం భయంగా భక్తితో మనం చేస్తామా? ఇప్పుడు ఈ 3 నెలలు ఎందుకు ఇదే తీస్తున్నాము? దాంట్లో శ్రద్ధగా వహించాలి, శ్రద్ధగా పాలు పొందాలి, పరిశుద్ధంగా దాన్ని ఆచరించాలి. కాబట్టి 3 నెలలు వింటున్నాం. ఈ 3 నెలలు విన్నప్పుడు ఏమవుతామంటే దానిలో పాలు పొందుతాం. తిరిగి ఒక 3 నెలలు అవిశ్వాసంతో ఉంటాం. ఒకవేళ అది అట్లీ కంటిన్యూ అవ్వచ్చు, లేకుంటే అవ్వకుండా పోవచ్చు. కాబట్టి అది మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి ప్రియమైన సోదరులారా, ఆ యొక్క విశ్వాసాన్ని. మరి చూడండి, 1 పేతురు 1:21 వాక్యం మీరు చదువుకున్నట్లయితే 1 పేతురు 1:21 అదే అన్ని మిక్స్ అదే మీరు క్షయ బీజము నుండి కాగా శాశ్వత మగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయుండి ఒకనినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగాను ప్రేమించుడి. చూడండి ప్రియమైన సహోదరులారా, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతంగా జీవము గల దేవుని వాక్యములుగా అక్షయ బీజం నుండి పుట్టినవారు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, మనం చెప్పొచ్చు భూమి ఆకాశము గతించిపోవును గాని దేవుని యొక్క మాటలు, నా మాటలు గతించిపోవు అంటున్నాడు. భూమి ఆకాశాలు గతించిపోతుంది, నా మాటలు గతించిపోవు. అదే విధంగా అంటున్నాడు, మీరు అంటే మీరు శాశ్వతంగా ఉండడానికి పిలువబడి ఉన్నారు. శాశ్వతంగా ఉండడానికి మీరందరూ పిలువబడి, మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టినవారు. అర్థమవుతుందా వాక్యము? ప్రియమైన సహోదరులు, మనం అక్షయ బీజం నుండి పుట్టినటువంటి వారము కాబట్టి మనం ఎప్పటికీ చావు. ఎప్పుడైతే తండ్రి చిత్తాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఎలా నెరవేర్చాడో అదే విధంగా సంఘంగా పిలువబడినటువంటి మనము కూడా సరిగ్గా నెరవేర్చేస్తే మనం కూడా శాశ్వతంగా ఏం కామని చూసినట్టయితే అని చెప్తున్న వాక్యము, శాశ్వతంగా జీవము గల దేవుని వాక్యంగా మనం ఉంటాం ప్రియమైన సహోదరులారా. కాబట్టి ఇది గుర్తుంచుకోండి, ఆయన యొక్క మాటలు భూమి ఆకాశం గతించిపోతుందేమో కానీ ఆయన మాటలు గతించిపో. మనము కూడా అలాగే పిలువబడినాం. అంటే గతించిపోని విత్తు మనం పొందుకొని ఉన్నాం. గతించిపోనటువంటి విత్తు సంతానము మనము పొందుకొని ఉన్నాం. క్రీస్తు సంతానం మనము పొందుకొని ఉన్నాం ప్రియమైన సహోదరులారా. చూడండి, ఎముకలలో ఎంత గొప్పగా విషయము దాచిపడింది. చూసారా, ఎముకల్లో ఎంత గొప్ప విషయం దాచిపడింది అంటే చూడండి, యేసపు గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఆదికాండము 20:25 వాక్యము ఇజ్రాయెల్తో చెప్తున్నాడు దేవుడు. ఎలా మాట్లాడుతున్నాడు చూడండి, ఆదికాండము 50:25 వాక్యం. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును. చూడండి, ఇప్పుడు ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నాడు, మోసేతో చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, చదవండి. అప్పుడు మీరు ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలెనని చెప్పి ఇజ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. ఇక్కడ చెప్తున్నాడు ఇజ్రాయేల్, యేసపు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రాజుగా నేను ఉన్నాను, దేవుడు మనకి ఇచ్చినది ఇక ఐగుప్తు కాదు, కానానికి వెళ్ళాలి. ఎలాగైనా సరే ఒకవేళ నేను మరణిస్తే నా యొక్క ఎముకలు ఎక్కడికి తీసుకెళ్ళమంటున్నాడు. నిన్ను ఎక్కడికి వెళ్తారు అక్కడ కానానికి తీసుకెళ్ళండి అని చెప్తారు. తీసుకెళ్ళాడా?
అదే వాక్యం చూడండి మరలా ఒకసారి, దాంట్లో ఉంది కదా ఆ విషయము 50:25. అప్పుడు ఆ. మీరు నా ఎముకలను ఆ. ఇక్కడ నుండి తీసుకొని పోవలెనని ఆ. చెప్పి ఆ. ఇజ్రాయేలు కుమారుల చేత ఆ. ప్రమాణము చేయించుకొనెను. చూడండి, ప్రమాణం చేసుకున్నాడు. ఇజ్రాయెల్ దగ్గర ప్రమాణం చేసుకున్నాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ అందరూ కూడా ఐగుప్తు నుండి బయలుదేరుతున్నారు. ప్రతి ఒక్కరు బయలుదేరేటప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మన కుటుంబం నుంచి బయలుదేరాలంటే మనం ఏం చేస్తాం? మన సామాగ్రిని సర్దుకొని మన సామాగ్రి మాత్రం తీసుకెళ్ళి ముందు అదే చేస్తూ ఉంటాం. ఇది ఈయన ఏం చేస్తున్నాడంటే మోసే ఈ ఎముకల్ని తీసుకెళ్ళాడంట. మొత్తము ఇజ్రాయెల్ అందరూ కూడా ఐగుప్తు నుండి బయలుదేరి ఇలానే ఉంటారు. ఈయన మాత్రం ఏం చేశాడంటే ఆ యొక్క ఎముకల్ని, మోసే మాత్రము యేసపు యొక్క ఎముకల్ని తీసుకుని వెళ్ళాడు. ప్రియమైన సహోదరులారా, అందుకు యేసు అంటున్నారు, మీరు లోకం మీద ఆశించకండి. ఏమి ఈ లోకాన్ని మీరు ఆశించద్దండి, మీది ఎలాంటి మీది పరలోక రాజ్యాన్ని ఆశించి రండి అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? మన ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు ఏది మనకు అవసరం లేదు. పరలోకాన్ని మనం ఆశ్రయించే వరంగా ఉండాలి. అందుకే 1:2 మనం చూస్తే 2:14 తొందరగా చదవండి సార్. రాజు అందరినీ సిస్టర్ యోహాను 1:2:14. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. యవ్వనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది. మీరు దృష్టిని జయించు వారును ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. చూడండి ప్రియమైన సహోదరుల, చిన్న పిల్లలారా, ఆ చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు. ఆ చిన్న పిల్లలారా అంటున్నాడు. ఎవరంటే ఎవరు? ఇప్పుడు మాట్లాడుతున్నాడు, చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. ఏమని వచ్చున్నానంటే, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాడిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. ఇప్పుడు తండ్రులారా అంటే ఎవరు? అక్కడ ఆది నుండి ఎవరు? ఇజ్రాయెల్ గురించి అక్కడ మాట్లాడుతాను. చూడండి, మీరు ఆది నుండి ఉన్నవాడిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచిన్నది. మీరు దృష్టిని జయించిన వాని కనుక మీరు రాయిచున్నారు. అంటే ప్రియమైన సోదరుల, ఇప్పుడు యేసు చూడండి ఆఖరి సమయంలో, మరణించే సమయంలో కూడా తండ్రి తన చేయి విడిచినా కూడా తండ్రి చేయి విడిచేశారు. ఆఖరిలో ప్రభువైన యేసుక్రీస్తుని చేయి విడిచేశారు. అయినా కూడా ఆయన బాధపడలేదు. నా యొక్క ఆత్మ నీ చేతికి నేను అప్పగిస్తున్నాను అంటున్నాడు. ఆఖరిలో కూడా చేయి విడిచేసినా కూడా ఏమంటున్నాడు? తన ప్రాణాన్ని నేను నీ చేతికి నేను అప్పగిస్తాను, నీ ఇష్ట ప్రకారం మీరు జరిపించమని చెప్పేసి ప్రియమైన యేసు ఎందుకు మాంసంతో ఈ యొక్క భూమికి రావాలి? యేసు మనిషిని కొరకు మనిషి శారీరకంగా వచ్చి చేయడానికి వచ్చాడు. వాక్యం చదువుకుందామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున. ఇప్పుడు చెప్పండి, ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు రావాలి? వాక్యం వివరణ ఇస్తుంది. ఇప్పుడు కాబట్టి ఆ పిల్లలు ఎవరు అంటున్నాడు? ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలిగిన వానిని, అనగా అపవాది మరణము ద్వారా నశింపజేయుటకును అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఆ పిల్లలు ఎలా ఉన్నారంటే రక్త మాంసములో ఉన్నారు. ఎవరి యొక్క పిల్లలు? రక్త మాంసంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏమవ్వాలి? రక్త మాంసంలో రావాలి. అది వచ్చి ఆ రక్త మాంసంలో నెరవేర్చాలి. ఆ పిల్లలు ఎవరని చూసినట్టయితే సంఘంగా పిలువబడినట్టి మనల్ని చూస్తుంది. నా పిల్లలు రక్త మాంసంలో ఉన్నారు కాబట్టి వారు బాధింపబడకుండా ఉండడానికి ఆయన రక్త మాంసంతో వచ్చినాడు. ప్రియమైన సహోదరుడా, యేసు ఎంత బాధపడుతున్నారో
మనం చూస్తున్నాం. ఎంతదా బాధపడుతున్నామో మనం చూసాం. యేసు యొక్క ఆలోచన ఎలా ఉందని చూసినట్లయితే ఎలాగైనా సరే తన పిల్లలను తండ్రి యొద్దకు చేర్చేయాలి అనేటువంటి తపన ఎవరిలో ఉందని చూసినట్లయితే ఈ క్రీస్తులో ఉంది. ప్రియమైన సహోదరుల, ఇది సంఘం కొరకే యేసు ఇంతగా వేదన పడుతూ ఉన్నారని కూడా మనం చూడొచ్చు. అందుకే సంఘంగా వచ్చినటువంటి మనము ఏం చేయాలి? సంఘంగా వచ్చినటువంటి మనం ఏం చేయాలి? చూడండి, తన యొక్క సంతతిని ఎలాగైనా నెరవేర్చాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఇప్పుడు ఆదాం ద్వారా ప్రకటన వచ్చేసి ఆదాం నిర్మించేశాడు. ఇప్పుడు రెండవ ఆదాముగా వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క వధువు సంఘాన్ని ఎలాగైనా తీసుకెళ్ళాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తేనే అతని పాటు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనం వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 వాక్యాలు చదివిస్తే 1/1గా 5:25. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఇక్కడ ఎలా కంపారిజన్ చేసి మాట్లాడుతున్నాడు అపోస్తలుడు పౌలు, ఎలా కంపారిజన్ చేసి మాట్లాడుతున్నాడు. పురుషులారా, లిటరల్ గా ఇప్పుడు భూమిలో మనము జీవిస్తున్నాం శారీరకంగా. ఇప్పుడు అంటున్నాడు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనమందరము కూడా వారి యొక్క పురుషులు వారి యొక్క భార్యను ఏం చేస్తారు? ఖచ్చితంగా ప్రేమించినప్పుడు ఇప్పుడు దాన్ని కంపారిజన్ చేసి మాట్లాడుతాను. అటువలే ఇప్పుడు చూడండి, అటువలే అంటున్నాడు. ఇప్పుడు నువ్వు గాని నీ యొక్క భార్యను నువ్వు సరిగ్గా గాని ప్రేమించినట్లయితే ఇప్పుడు ఏమంటున్నాడు అంటే అటువలే. నీ గుణలక్షణాలు మంచి గుణలక్షణాలతో నీ భార్యను ప్రేమించినప్పుడు అదే విధంగా ఏమంటున్నాడంటే అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించును. ఒకసారి మనం ఆలోచిస్తామా? మన యొక్క భార్యలను మనము సరిగ్గా ప్రేమిస్తాం. కొన్ని సందర్భాల్లో కూర ఉప్పు లేనప్పుడు, కారం వచ్చినప్పుడు ప్రేమ యుద్ధం వస్తుంది. ఇప్పుడు దీన్ని కంపేర్ చేద్దామా? ఇప్పుడు యేసుక్రీస్తు ఇప్పుడు అంటున్నాడు, మీరు పురుషులారా మీరును మీ భార్యల వల్లే మీ భార్యలను ప్రేమించుడి అన్నాడు. నువ్వు కరెక్ట్గా ప్రేమిస్తే ఖచ్చితంగా అంటున్నాడు అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమిస్తాడు. ఒకవేళ నీవు నీ భార్యని ఎలా ప్రేమిస్తున్నావు అనేది తెలిసిపోతాడు. నువ్వు ఎంతగా ప్రేమించున్నావో అంతగా క్రీస్తు కూడా తన భార్యను అలా ప్రేమిస్తాడు. ఒకసారి ఆలోచిద్దామా ప్రియమైన సహోదరులారా? నెక్స్ట్, అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను. చూడండి, ఇప్పుడు అంటున్నాడు నువ్వు భార్యను ప్రేమిస్తే అది ఎలా ఉండకూడదు అంటున్నాడు అంటే కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా. ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? మహిమగల సంఘంగా వచ్చేసాడు. అక్కడ పురుషుడిగా మాట్లాడినాడు. పురుషుడు తన భార్యని ప్రేమించండి, అటువలే క్రీస్తు తన సంఘాన్ని ప్రేమించను అంటున్నాడు. ఇప్పుడు ప్రేమించి చెప్తున్నాడు అది ఎలా ఉండకూడదు అంటున్నాడు అంటే కలంకమైనను ముడతైనను మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా. ఒకవేళ నువ్వు గాని నీ యొక్క భార్యను సరిగ్గా నువ్వు ప్రేమిస్తే నిన్ను మనందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు తన భార్యను ఎలా ప్రేమిస్తాడు? మనల్ని కొరత చెప్పకుండా. ఎవరు మనల్ని కొరత ఇప్పుడు మనమందరం ఎవరు? ఆయనకి వధువు సంఘం, తనకు భార్యగా మనం ఉన్నాం. ఇప్పుడు మనల్ని ఎవరు కూడా ఏం చేయకూడదు, కొరత చెప్పకూడదు, నిర్దోషమైనదిగా ఉండకూడదు. అంటే కలంకమైనను ముడతైనను పరిశుద్ధమైనదిగానే ఉండాలి. సంఘంగా పిలువటి మనల్ని ఎవరు కూడా ఏం చెప్పకూడదు అంటుంది. చూసినట్లయితే కొరత చెప్పకూడదు, ఒక దోషంగా మాట్లాడకూడదు. మనం ఎవరు? క్రీస్తు వధువు సంఘం. మనము పురుషులారా మీ భార్యలు మీరు ఏం చేయండి? ప్రేమించాలి. అదే విధంగా మనల్ని ప్రేమిస్తున్నాం, మనము తనను ప్రేమించాలి. కంటిన్యూ చేయండి వాక్యము 27. మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని
నిలువబెట్టుకునే వలనని చూడండి, నా యొక్క వధువు సంఘాన్ని ఎవరు కూడా ఇది కలంకంగా ఉంది, ఏమండి, ఇది నిర్దోషంగా ఉంది, ఇది ఎవరు కూడా నా భార్యను చెప్పకూడదు అని చెప్పి ఎలా పెట్టుకోవాలంటున్నాడు ఆయన. తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనను. ఇది మీరు ఇంటికి వెళ్ళి 2-3 సార్లు చదవండి. ఈ వాక్యంలో చూస్తే అంత గొప్ప అర్థం ఉంది, అంత గొప్ప మీనింగ్ ఉంది ప్రియమైన సహోదరులారా. ఇప్పుడు తన భార్యని ఎవరు కూడా ఏ యొక్క కొరత చెప్పకుండా ఉండడానికి తన యొక్క వాక్యం ద్వారా ఉదక స్నానం చేపిస్తాను. ఎవరు? యేసు ప్రభు ఎవరిని చేస్తున్నాడు? తన యొక్క వధువు సంఘాన్ని చేస్తున్నాడు ప్రియమైన సార్. ఆ ఉదక స్నానముతో చేసినట్టు, ఆ స్నానం చేసినట్టు మనం ఎలా ఉన్నామనేది మనము పరిశీలించుకోవాలి ప్రియమైన సహోదరులారా. యేసు తండ్రి దగ్గర అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారంటే, నా యొక్క వధువు సంఘంగా మారడానికి నేనేం చేయాలి అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, నిన్ను నీవు అర్పించుకో అంటున్నాడు దేవుడు. మిగతా పని నేను నలగొట్టేటటువంటి పని అది నేను చూసుకుంటాను. నాకు వధువు సంఘాన్ని నేను కాపాడుకోవాలంటే నేనేం చేయాలి? నేను తండ్రి దగ్గర అడిగినప్పుడు నిన్ను నువ్వేం చేసుకో, అప్పగించుకో, సమర్పించుకో. అప్పుడు నెక్స్ట్ పని ఏముందో అది నేను చేస్తాను తండ్రి చెప్తున్నాడు ప్రియమైన సహోదరులు. అయితే మన పాపము కడగబడాలంటే ప్రియమైన సహోదరులరా, మన యొక్క పాపములన్నీ కడగబడాలంటే ఏం చేయాలంటూ చూసినట్టయితే తన యొక్క రక్తముతో కడగబడాలి. అదే చెప్తున్నా. తీతు 2వ అధ్యాయం 14వ వాక్యం చదువుకుందాం. తీతు 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము, చూడండి, తన కోసరమే పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. చూసారా ఎంత గొప్ప విషయం. చూడండి, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి తన సత్క్రియల యందు, తను చేసినటువంటి సత్క్రియల యందు ప్రజలను తన కోసమే పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసిన తను తానే సమర్పించుకున్నాను ప్రియమైన సహోదరుల. విశేషంగా ఎవరి కొరకు మనం చెప్పవచ్చు అని చూసినట్లయితే సంఘం కొరకు మాత్రమే. విశేషంగా సంఘం కొరకు మాత్రమే. క్రీస్తు ఎవరి కొరకు మరణించను లోకం కొరకు అని చూసినట్లయితే ప్రియమైన సహోదరురా కాదు. ఇప్పుడు ఎలాగా తొలిచూరు కుమారుడు ఆ యొక్క ఐగుప్తులో తొలిచూరు కుమారుడు కాపాడబడ్డాడో మిగతా వాళ్ళంతా ఏమయ్యారు? ఆ తొలిచూరు కుమారుడు కాపాడబడిన దాని వలన మిగతా వాళ్ళందరూ కూడా ఆ ఐగుప్తు నుండి బయట వచ్చారు. ఇప్పుడు అదే విధంగా ఈ యొక్క భూలోకంలో ఈ సంఘంగా పిలువబడి మనమందరం కూడా సరిగ్గా కాపాడబడిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా పునరుద్ధానంలో వస్తారు. ఖచ్చితంగా మిగతా వాళ్ళందరూ కూడా పునరుద్ధానంలో వచ్చి మరలా వాళ్ళకి దేవుని యొక్క సువార్తను దేవుడు ప్రకటిస్తాడు ప్రియమైన సహోదరులు. ఎలా అంటే ఛాయలో మనం చూసాం, అదే విధంగా నిజంలో ఇక్కడ జరుగుతూ ఉంది ప్రియమైన సహోదరులరా. తర్వాత చూసినట్లయితే ఇప్పుడు మొదటి ఆదాము మనం చూసాం, అవ్వని ప్రకటన ద్వారా నిర్మించేశాడు. ఇప్పుడు 2వ ఆదాము యేసుగా మనం చూసాం. 2వ అవ్వగా ఎవరిని మనం చూస్తున్నామని చూసినట్లయితే 2వ అవ్వ సంఘం. ఇప్పుడు ఆ అవ్వగా మనం పోవాలంటే మొదటిగా మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. ఆ ఎముకలు బలంగా మనలో ఉండాలి. ఇప్పుడు ఆ ఎముకనే తీసే కదా అవన సృష్టించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు నుంచి విత్తుగా రావాలన్నప్పుడు అది దేన్ని చూస్తానంటే విశ్వాసాన్ని చూపిస్తా ఉంది. ఆ విశ్వాసం మనలో దృఢంగా ఉండాలని చెప్తున్నాడు. మనము ఈ యొక్క పరీక్షలో నెక్స్ట్ రాబోతున్నటువంటి ఇక పస్కాలో ఆ పరీక్షగా మనం భావించవచ్చు. దానిలో మనం పాల్గొబోతున్నాం. ఎలా పాల్గొనబోతున్నామంటే అది ఏ యొక్క కల్మషం లేకుండా పులిసిన పిండి వల్లే మనం వండుకున్న అలోకమైన కార్యాలతో కాకుండా పాపంగా మనం దానిలో పాలు పొందకుండా నిర్దోషంగా దానిలో ఏం చేయాలంటే పాలు పొందేవారంగా ఉండాలి ప్రియమైన సహోదరులు. యేసు మరణించి మనల్ని బయటికి తీసుకురావడానికి ఆయన ఏం చేశాడని చూసినట్లయితే మరణించాడు. మనం ఎక్కడి నుంచి
ఈ యొక్క భూలోకం నుండి తీసుకొని రావడానికి ఆయన మరణించాడు. ఎలాగని చూసినట్లయితే ఆ యొక్క రక్తము ద్వారా మనల్ని కడగబడాలి. ఎలా కడగబడాలి? గడిచిన వారం బ్రదర్ కూడా చెప్పారు. ఆ విషయాన్ని మరలా నేను వివరిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వాక్యం చదవండి సార్. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమును. ఇప్పుడు అది మార్గము చేశాడు. ఇది మార్గం. ఇప్పుడు మనము ఈ యొక్క దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే మనము ఈ యొక్క భూలోకంలో ఈ యొక్క పాపమైన శరీరాన్ని ఈ యొక్క దేనితో కడగబడాలంటే ఆయన యొక్క రక్తము ద్వారా మనం కడగబడాలి కదా. రక్తం ద్వారా కడగబడాలంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే ఒక తెరను ఉంచున్నాడు. ఆ తెర ఏదని ఇక్కడ చెప్తున్నాడు. మనము టేబర్నెక్లో మనం ప్రత్యక్ష గుడారంలో మనం చూసినప్పుడు ఆ యొక్క తెర అనేది ఉంది. ఇప్పుడు ఆ తెరను ఉంచినాడు. ఇప్పుడు సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము ప్రతిష్ఠించాడు. అది మార్గము అనగా నూతనమైనది ఉంది. ఇప్పుడు నూతనమైనది అంటే ఏది నూతనమైనది అని చూసినట్లయితే ఆయన సజీవంగా తనను తాను సమర్పించి బలిని అర్పించేశాడు. తన రక్తము ద్వారా మన యొక్క పాపాలను కడగబడాలి. ఇదే తెర. అది తెరను కడగబడాలి అంటున్నాడు. అది చదవండి. మార్గం అనగా నూతనమైనది, జీవము. చదవండి. చదవండి సిస్టర్. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదయు జీవము గలదయు. చూడండి, నూతనమైనది అంటున్నాడు, జీవము గలది అంటున్నాడు. ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది అయినను మార్గము. ఇప్పుడు అంటున్నాడు ఆయన యొక్క శరీరము ద్వారా ఏర్పరచబడినటువంటి మార్గము. ఇప్పుడు ఆయన శరీరం ద్వారా అంటే ఇప్పుడు ఒక తెర. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు ఆ తెర ముందు ఉన్నాడు. ప్రత్యక్ష గుడారంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఈ తెర ఉంది కదా. ఇప్పుడు దీని లోపల వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉన్నారని చూసినట్లయితే ఆ మార్గంలో ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారు. ఇప్పుడు ఒక మార్గము, నూతనమైన మార్గాన్ని ఉంచున్నాడు. ఆయన శరీరము అను తెర ద్వారా అన్నాడు. ఆయన యొక్క శరీరము అను తెర ద్వారా. ఇప్పుడు ఆయన యొక్క శరీరము ఉంది, ఆయన ఇక్కడ నిలుచుకున్నాడు. మనకు లోపల వెళ్ళాలంటే ఆయన సైడ్కి పంపించేసి మనం వెళ్దామా? ఏం చేయాలి? ఆయన ద్వారా వెళ్ళాలి. ఆయన ద్వారా అంటే ఇప్పుడు ఆయన తన యొక్క శరీరాన్ని చీల్చి తన రక్తముతో మనము శుద్ధీకరించబడి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఆయన చీల్చాడా తన శరీరాన్ని? నలగొట్టబడ్డా? ఇప్పుడు ఏం వాళ్ళని చూసినా ఆయన యేసుక్రీస్తుకి నిలుచుకున్నారు. తన శరీరము ద్వారా తన రక్తముతో కడగబడి లోపలికి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుందని చూసినట్లయితే మనము పరిశుద్ధపరచబడతాము. ప్రియమైన సహోదరులారా, అదే అంటున్నాడు, నూతనమైనది జీవము గలది. ఆయన అది ఎలా ఉందంటే నూతనమైనదిగా ఉంది, జీవము కలిగి ఉంది. ఆయన శరీరం మన తెర ద్వారా ఏర్పరచబడి ఉంది. ఆయన శరీరం మన తెర ద్వారా ఏర్పరచబడింది. ఈ యొక్క మార్గాన్ని, ఆ మార్గాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆయన యొక్క రక్తంతో మనము కడగబడితేనే తప్ప లోపలికి ప్రవేశం లేదు. ఆయన తెర ఉంది. ఆ తెరలో ఆయన చీల్చి తన ద్వారా వెళ్ళినప్పుడు రక్తంతో శుద్ధీకరించబడతాం. ప్రియమైన సహోదరులారా, అది రానున్న యొక్క 31వ రోజు, మార్చి 31వ తేదీగా మనము చూడొచ్చు. ప్రియమైన సహోదరులారా, నెక్స్ట్ వాక్యం. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను. చూడండి, ఇప్పుడు చెప్పానా, ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. ఆయన రక్తం వలన మనం ఏమవుతామంటే పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అంటున్నాడు. అవుతుందా? ఇప్పుడు ఒక మనిషి చీల్చి నాలో వెళ్ళు అన్నప్పుడు వెళ్తామా? కానీ అవి తెలుసు, మనకి జరిగినటువంటి కార్యాలన్నీ తెలుసు. కాబట్టి ఆయన రక్తము ద్వారా శుద్ధీకరించబడి మనం లోపలికి వెళ్తాం. కరెక్టేనా? ఇప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ 21. చూడండి, ఇప్పుడు అంటున్నాడు
మీరు మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు ప్రోక్షింపబడిన హృదయము గలవారముగా నిర్మలమైన ఉదకముతో నిర్మలమైన ఉదకముతో స్నానము చేసి శరీరము గలవారమై నుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. పైన ఉన్నటువంటి ఆ కార్యాలన్నీ కూడా మన జీవితంలో జరిగితే ఎలా పోతామంటే దేవుని యొక్క సన్నిధానానికి ఖచ్చితంగా చేరుతాం. ఏం చేయాలని చూసినట్లంటే మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారముగా నిర్మలమైన ఉదకముతో స్నానము చేసి శరీరం గలవారమై ఉండి విశ్వాస విషయంలో ఎలా ఉండాలంట సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయంతో మనం గాను ఉంటే దేవుని యొక్క సన్నిధానికి మనం చేరుదాం. దేవుని యొక్క సన్నిధానికి చేరాలంటే ఇవన్నీ కార్యాలు మనం చేసే వారంగా మనం ఉండాలి. అందుకే మనల్ని యేసు ప్రభు తన యొక్క ఎముక నుంచి మనల్ని సృష్టించున్నాడు. తన యొక్క విత్తుగా మనం ఉన్నాం. ఎలాగా ఆదాము తన ఏం ప్రకటనకి తీసి అవ్వను నిర్మించాడో అదేవిధంగా ప్రభుని యేసు క్రీస్తు తన యొక్క విశ్వాసాన్ని పట్టి మనల్ని ప్రాణంగా అని ఎన్నుకుంటున్నాడు. ప్రియమైన తన యొక్క ప్రాణం పెట్టి మనల్ని ఎన్నుకుంటున్నాడు. ఇవన్నీ మనం గుర్తుంచుకొని మనం రానున్న యొక్క ప్రభురాత్రిలో పాలు పొందే వారంగా ఉండాలి. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఇంత గొప్పగా దేవుడు మనకి ఈ సత్యాలు మనకు అందిస్తున్నాడు. ఇవన్నీ అర్థం చేసుకొని మనం యోగ్యంగా రానున్న యొక్క పస్కాలో కూడా మనం పాలు పొందుదాం. ఈ పాటలు మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే అడగండి, మరలా కూడా నేను వివరిస్తాను. ఓపికతో ఉన్నటువంటి మీ అందరికీ నాకు వందనాలు తెలియపరుచుకుంటూ విన్న సత్య ప్రకారం దేవుడు మా అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.